చాలా మాటలు రాని పరిస్థితి ఇది. అంటే ఏ విధంగా వర్ణించాలో కూడా చెప్పలేని పరిస్థితి. కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు. ప్రపంచమంతా కూడా స్తంభించిపోయి అస్తవ్యస్తంగా తయారైన ఈ సమయంలోనూ ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా పేషెంట్ల నుంచి డబ్బులు దండుకుంటున్నాయి. కష్టకాలంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల అక్రమాలు పరాకాష్ఠకు చేరాయనే ఆరోపణలు అనేక మంది పేషెంట్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్. అండ్ ఇప్పుడే మనం చూపించిన ఆ స్త్రీ పద్మజ వాళ్ళ కుటుంబ సభ్యులు అందజేసిన బిల్ కాపీ ఇది. 4 పేజీల బిల్లు. 10 రోజుల్లో వాళ్ళు చేసిన అనేక టెస్ట్ల తాలూకు వివరాలు ఈ బిల్లో పొందుపరుచున్నాయి. చివరగా చూస్తే 15,50,677 రూపాయల 42 పైసలు. ఇది మొత్తం వాళ్ళు చేసిన అనేక టెస్ట్ల తాలూకు ఇక ట్రీట్మెంట్ల తాలూకు వసూళ్ళు అనమాట. అండ్ పేషెంట్ మరణించిన తర్వాత కూడా మృతదేహాన్ని అప్పగించడానికి ఇది మొత్తం పైసా చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పడం ఇంకా ఎంత అమానుషమో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక సంఘటన. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా బయటకు వచ్చాయి. చాలామంది వారంతటా వారే హాస్పిటల్లో చేరిన పేషెంట్లు సైతం వీడియోలు చేసి చాలామందికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మీడియా సిబ్బందికి పంపిస్తున్న అనేక సంఘటనలు మనం ఈ మధ్య కాలంలో చూసాం. దీనికి ప్రభుత్వం కట్టడి వేయబోతోందా, కళ్ళాలు వేయబోతోందా, లేక ప్రజలే ప్రశ్నించవచ్చున? ప్రజల హక్కులు ఏమిటి, కార్పొరేట్ హాస్పిటల్ బాధ్యత ఏమిటి? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్. అండ్ చాలా ప్రముఖులైన వైద్యులు ఇవాల్టి ఈ డిబేట్లో పాల్గొంటున్నారు. మొట్టమొదట డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు గారు, అందరికీ సుపరిచితులు, చైర్మన్ ఆఫ్ కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హృద్రోగ వైద్యులు. నమస్కారం సార్. అండ్ అలాగే రమేష్ బాబు గారు, రమేష్ హాస్పిటల్స్ ఎండి కూడా ఇవాల్టి డిబేట్లో పాల్గొంటున్నారు. అండ్ అలాగే పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వారికి కూడా స్వాగతం. డాక్టర్ రమేష్ బాబు గారు స్వాగతం సార్. అండ్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మొట్టమొదటి సార్ భాస్కర్ రావు గారు, మీ అపారమైన అనుభవంతో అడుగుతున్నాం సార్, ఈ బిల్లుని ఎలా పరిగణించాలి సార్? ఏంటంటే మీరు అన్నది? ఈ బిల్లుని ఎలా పరిగణించాలి సార్? 15,50,000 రూపాయల బిల్లు 10 రోజుల ట్రీట్మెంట్కి. ఏమిటి పరిస్థితి? ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే అందరూ ఒకేలా ఉన్నారని చెప్పడం కష్టం, కానీ చాలా వరకు ఇలాంటి అంశాలు బయటపడుతున్నాయి. ఏమంటారు సార్? మీరు ఇప్పుడు బేసిక్గా వాడిన పదాలు పరాకాష్టం అది ఇది ఈ రోజు ప్రాణానికి ప్రాణంగా పెట్టి హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ ట్రీట్ చేస్తా ఉన్నారు పేషెంట్ని. రైట్. ఇదే విధంగా పేషెంట్ల అటెండర్స్ ని కూడా వచ్చి వాళ్ళతో ఉండమంటే కూడా ఉండకుండా, రెండోది బాడీని కూడా చూపెట్టడం లేదు. అది అంటే కోవిడ్ ప్రకారం డెత్ అయిన తర్వాత అక్కడ తీసుకొచ్చి చూపెట్టుకుని ఉండరు. జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి పంపిస్తుంటారు. అలాంటి దాంట్లో ఈ రోజు దగ్గర ఒక రోజులో 10,000 మంది అడ్మిషన్స్ కానీ 10,000 మంది డిశ్చార్జెస్ కానీ అవుతూ ఉంటాయి సార్. మీరు ఏదైనా ఒకటి మాట్లాడి టీవీలో 10 మందికి చెప్పాలి అని అనుకున్నప్పుడు కనీసం ఆ 2 వైపుల నుంచి విని చెప్తే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇలా ఊరికనే తీసుకొచ్చి చెప్పినంత మాత్రాన ఇలా అని మీరు చేస్తే ఈరోజు ప్రాణం అడ్డి చాలా మంది ఈరోజు ఏదైనా ఒక బిల్డింగ్ లో కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే ఆ బిల్డింగ్ అంతా క్లోజ్ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ పణంగా పెట్టి ట్రీట్ చేస్తూ ఉంటే కనీసం అప్రిషియేట్ చేయకుండా రోజుకు 10,000 మంది అడ్మిషన్స్ 10,000 మంది డిశ్చార్జెస్ అవుతూ ఉంటే 3-4 కేసులు వాళ్ళకి ఎలాంటి బాధతో అలా వచ్చారో మీ దగ్గరికి వచ్చినప్పుడు మిగతా హాస్పిటల్తో కూడా మాట్లాడకుండా మీరు వాడే భాష పదజాలం చాలా దారుణంగా ఉంది. భాస్కర్రావు గారు సార్, క్షమించాలి సార్, మీరు అన్న మాటలన్నీ మేము ఏకీభవిస్తున్నాం. హెల్త్ కేర్ వర్కర్స్కి ఎప్పటికప్పుడు మేము సెల్యూట్ చేస్తున్నాం, సలాం చేస్తున్నాం, అవన్నీ పక్కన పెడితే కొన్ని కాదు సార్, కొన్ని వృత్తుల్లో కొన్ని గివెన్స్ ఉంటాయి సార్. డాక్టర్ తన ప్రాణానికి కూడా తెగించి కాపాడుతాడనే ఒక వైద్యో నారాయణ హరిని ఊరికే అన్నారు సార్. అందుకనే కాబట్టి ఆ నానుడు కూడా ఉంది ఒక పక్క. రెండో వైపు ఇక్కడ ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయినప్పుడు మృతదేహం తీసుకెళ్ళడానికి వాళ్ళు పెట్టిన ఆంక్ష ఇది అని చెప్పి కుటుంబ సభ్యులే నేరుగా ఇప్పుడు లైన్లో రాబోతున్నారు సార్. కాసేపట్లో వాళ్ళతో కూడా మాట్లాడదాం, మీరు కూడా విందురు కానీ. కాబట్టి ఇక్కడ ఒక పర్టికులర్ హాస్పిటల్నో డాక్టర్లను దూషించి ఏమొస్తుంది సార్? హెల్త్ కేర్ వర్కర్స్ని ఎవరు తప్పట్టట్లేదు సార్. ఇది హెల్త్ కేర్ వర్కర్స్ చేస్తున్న త్యాగానికి సేవకి దీనికి ముడిపెట్టట్లేదు సార్ మేము.
అలా త్యాగాన్ని సేవ చేస్తా అంటే కొన్ని వృత్తుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఉన్నారు, ప్రాణాలు తెగించే వాళ్ళు రోడ్డు మీద నిలబడతారు, లేకపోతే ప్రజల్ని కాపాడతారు. సైనికులు సరిహద్దుల్లో ఉన్నారు, అది వాళ్ళ వృత్తి ధర్మం సార్. అది దాన్ని పట్టుకుని ఇప్పుడు ప్రత్యేకంగా ఎలా సార్, ఎలా అర్థం చేసుకోవాలి ఈ బిల్లుని చెప్పండి. 15 లక్షల రూపాయలు వాళ్ళు కట్టలేము మొర్రో అంటే ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు ఏమిటి, లేదు కోర్టు విధించిన ఆంక్షలు ఏమిటి, దాని పరిధిలో జరుగుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించడానికి మాత్రమే ఇవాళ ఈ అంశాన్ని లేవనెత్తాను సార్. మీరు లేవనెత్తే ముందు సార్, మీరు మాట్లాడే ముందు ఏ హాస్పిటల్ అయితే ఆ బిల్లు చేసిందో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర చూసుకొని మాట్లాడటం అనేది చాలా బాగా ఉంటుంది. తప్పకుండా సార్. చెప్పేది వినండి సార్, ఇలా ఏదంటే అది చేసుకొచ్చినప్పుడు దాన్ని ఈ విధంగా పెట్టి మీరు ఈ ఒక హెల్త్ కేర్ వర్కర్స్ ని హెల్త్ కేర్ మీదనే ఇంత అబాండాలు వేస్తా ఉంటే అది ఎలా ఉంటుందండి సార్? హెల్త్ కేర్ మీద ఎవరు అబండాలు వేయట్లేదు సార్. చేస్తున్న ఎవరైతే అన్ని హాస్పిటల్స్ ఇలా ఉండట్లేదని మేము ముందే క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. చేస్తున్న హాస్పిటల్స్ ఏవైతే బయటపడుతున్నాయో వాటి గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం ఇవాళ. వాటికి పరిష్కారం ఏమిటని మీరు చెప్పమని అడుగుతున్నాం సార్. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు కట్టుకోలేని స్తోమతలో ఏం చేయాలని అడుగుతున్నాం సార్. ఇట్స్ అ పాండమిక్. ఇది ఆప్షనల్ ఆపరేషన్ కాదు కదా సార్. ఇది ఆప్షనల్గా చేసుకోవాల్సిన ఒక సర్జరీనో ఆపరేషన్కి సంబంధించిన బిల్లు కాదు. ప్రాణాల మీదకి వచ్చి ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాణాలు ఎలాగో పోయాయి సరే, అది ఎవరి చేతుల్లో ఉండదు, లేదు వాళ్ళకు ఉండే కోమార్బిడ్ కండిషన్స్ వల్ల ఈ పాండమిక్లో దట్ ఇస్ ఫైన్. ఏం చేయాలి మీరు చెప్పండి సార్. అంటే కట్టుకోలేని పరిస్థితిలో పోనీ మీరు చెప్పండి. మీకు ఫ్యాక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు, అది నేను చెప్పేది. ఏం ఫ్యాక్ట్ తెలియాలి సార్ చెప్పండి. ఈ 15 లక్షలు అబద్ధమా? ఏ హాస్పిటల్ నుంచి ఏం చేశారనేది వాళ్ళ వర్షన్ కూడా అడగండి. తప్పకుండా అడుగుతాను సార్. మేము ఇది ఇంతటితో ముగించాను సార్. ఇది ఒక హాస్పిటల్ సంబంధించిన విషయం మాత్రమే కాదు సార్. ఇది అన్ని మీరు మాట్లాడకూడదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాతనే మీరు చెప్పాలి. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు వీడియోలో వస్తుందని. చెప్పండి సార్. ముందు వీడియో వచ్చింది. ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నేను 15 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నానండి, నాకు మా నాన్నకి ఒకటే రూమ్ లో ఉంటున్నాం, మేమే కావాలని హాస్పిటల్లో కనీసం ఆక్సిజన్ పెట్టలేదు. నాకు తెలిసినంత వరకు నేను డాక్టర్ని, రైట్, ఏదైనా డయాబెటిక్ డ్రగ్స్ కావాలంటే కూడా నేనే ఇచ్చాను. ఈరోజు బిల్లు ఎంత ఉందని అడిగితే వాళ్ళని డిశ్చార్జ్ చేయమని చెప్తున్నారు. ఆమె ఏడుస్తా ఉంది, వీడియోలో చూపిస్తుంది. కానీ 15 రోజుల నుంచి ఒక సైడ్ నువ్వేం చెప్తున్నావు, నాకు ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు, బిల్లు ఎంత అయింది, మరి ఏమి ట్రీట్మెంట్ అయినప్పుడు డిశ్చార్జ్ చేస్తా ఉంటే మళ్ళీ దాన్ని కూడా వచ్చి కంప్లైంట్ చేస్తా ఉన్నప్పుడు కనీసం ఇది ఏదైనా మనం చూస్తే వీడియోలో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది అనేది తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందో నేరుగా పేషెంట్ కుటుంబ సభ్యుల్ని మేము తీసుకుంటాం సార్ లైన్లో. రెండో వర్షన్ కూడా మేము వినిపిస్తాం తప్పకుండా. మళ్ళీ మేము క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఇది హెల్త్ కేర్ వర్కర్ల పట్ల కానీ లేకపోతే మెడికల్ వృత్తిలో ఉన్న వాళ్ళందరి పట్ల చేస్తున్న ఇది కేవలం హాస్పిటల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు, తర్వాత ఆర్థిక భారం ఇది ఏదైతే పడుతోందో దానికి పరిష్కారం ఎవరు చూపుతారు, దానికి ఏమిటి పరిధి అని పరిశీలిస్తున్నాం సార్. చూపేది కాదమ్మా. ఇప్పుడు బేసిక్ గా ఏ మాత్రం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆ కన్సర్న్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి ఏం మాట్లాడారు అవన్నీ కూడా తీసుకొని వాళ్ళ వాయిస్ కూడా తీసుకొని మీరు చెప్తే చాలా బెటర్. తప్పకుండా సార్, తప్పకుండా హాస్పిటల్ మేనేజ్మెంట్ ని మా వాళ్ళు ఆల్రెడీ పలకరించే ప్రయత్నం చేశారు, అది కొనసాగుతుంది సార్. అది ఇంకొక కొన్ని నిమిషాల్లో మీకు అందిస్తాం ఆ వర్షన్ కూడా. వినండి చెప్పండి. ఫస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ అంటూ బ్రహ్మాండంగా చేసింది గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్, చెస్ట్ హాస్పిటల్స్, వీటన్నిటిలో ఫ్రీగా చేస్తూ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. డబ్బులు మనం పెట్టుకోలేము అని అనుకున్నప్పుడు అక్కడికి ఎందుకు తీసుకొని పోకూడదు? అంటే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు తీసుకోవలేదని అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు చూసుకోవటం లేదని అడగల, వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళటం లేదని అడుగుతున్నా. అదే సార్, వాళ్ళని ఎందుకు వాళ్ళ పేషెంట్లని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళడం అడుగుతున్నారు మీరు. పేషెంట్ అటెండర్లు మేము డబ్బు పెట్టుకోలేము, మీకు డబ్బు లేదు అని అనుకున్నప్పుడు అక్కడ ఫ్రీగా దొరుకుతా ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు?
సార్ ఈజ్ దట్ ద బెస్ట్ సొల్యూషన్ సార్? మీరు చాలా మీరు అన్న మాట సరే, పేస్ హాస్పిటల్ లేకపోతే ఏదో ఒక హాస్పిటల్, ఏదో పలానా హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడాలని మీరు అంటున్నారు. అది ఓకే సార్. ఒక వైద్యుడిగా ఇంత ఉన్నతమైన వృత్తిలో ఉన్నారు సార్ మీరు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అల్లకల్లోలంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితుల్లో అక్కడికి తీసుకెళ్ళలేదనేది ఒక్కటైనా పరిష్కారం సార్? వేరే విధంగా మనం దీన్ని అడ్రస్ చేయలేమని అడుగుతున్నాం సార్. విత్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అడ్రస్ చేసి ఉంటారమ్మా, అదే నేను చెప్పేది. మీరు ఆ మేనేజ్మెంట్ తో మాట్లాడితే మీరు చెప్పే విధంగా జరిగింది కాదు. 100% నేను చెప్తున్నాను. మేము హాస్పిటల్స్ ఉన్నాయి, నడుపుతున్నాము. ఎవరైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి మా దగ్గర ఇది అని అంటే వాళ్ళు రీజనబుల్ గా ఉంటే ప్రతిరోజు వాళ్ళకి కౌన్సిల్ చేస్తుంటారు, ప్రతిరోజు చెప్తుంటారు. వాళ్ళ బాధ లేదన్నా మాకుంటే మేము అది పనిగా ఇస్తాము. ఇన్న తర్వాత కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటే మీరు హాస్పిటల్తో మాట్లాడాలి, వాళ్ళతో చేసిన వీడియో కౌన్సిలింగ్ చూడాలి. ఒక్క నిమిషం సార్, సార్ క్షమించాలి సార్ భాస్కర్ రావు గారు. సార్ ప్లీజ్ బీ పేషెంట్. ఇక్కడ మనకి ఈ బంధువు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకు మృతురాలి బంధువు వాళ్ళు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నుంచి విందాం అంటే ఏ కౌన్సిలింగ్ అయింది, ఏమైందని చెప్పి. రైట్, నమస్కారం సార్. నమస్కారం మేడం. సుదీప్ గారు, సునీల్ గారు, సునీల్ గారు దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు ఒక క్వైట్ ప్లేస్లోకి వెళ్ళి. సునీల్ గారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే ముందు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని కన్సిడర్ చేశారా? చేశాను మేడం. మా మదర్ కి ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ బిఫోర్ వెళ్ళకూడదు ఏంటంటే కోవిడ్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఓకేనా? ఇట్స్ సస్పెక్టెడ్, నాట్ ఎట్ ఆల్. ఏంటంటే తనకి సస్పెక్టెడ్. నైట్ టైంలో సడన్ గా పల్స్ పడిపోయింది 11:30కి. ఆ టైంలో ఎక్కడ కూడా హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్ ఎక్కడ తీసుకోరు. నేను మొత్తం ఎంటైర్ హాస్పిటల్స్ లో చూసుకుంటే ఏదో రిఫరెన్స్ తో నాకు ఒక హాస్పిటల్ దొరికింది. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాను, మేడం అట్లాంటి టైంలో సార్ ఒక మాట అన్నారు, మీకు అంత పట్టే డబ్బులు లేనప్పుడు ఎందుకు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకోరని ఒక మాట అన్నారు. ఆ మాట ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. మనిషి ఎప్పుడన్నా కానీ మేడం తన ఉన్నత స్థాయి వరకు అంటే నేను ఒక ఎంప్లాయీని, నా స్థాయిలో నేను ఉన్న వరకు అంటే నేను ఒక 5 నుంచి 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల వరకు నేను పెట్టుకుంటాను. అది నా స్తోమత ఎట్లా ఉందంటే దాన్ని బట్టి. అంతేగాని నేను అది కూడా కాదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ అవ్వాలంటే అది ఆయన అన్న మాట కంప్లీట్ గా నేను ఏకీభవించాను. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. అది తప్పు మేడం. ఇంకొకటి ఏంటంటే నేను ఆ రోజు చెప్తున్నాను, మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తున్నాను మేడం. వాట్ ఈస్ జరిగింది నాది మొత్తము. చెప్పండి. జూలై 7th మంగళవారం రాత్రి సడన్ మా మమ్మీకి ఇక్కడ కోవిడ్ టెస్ట్ కి టైం పడుతుంది అంటే సిటీ స్కాన్ చేయించాం. 7 o'clock రిపోర్ట్ రాగానే ఇమీడియట్ గా డాక్టర్ ఏం చెప్పారంటే ఇది లంగ్స్ లో ఇన్ఫెక్టెడ్ అయ్యింది, ఇమీడియట్ గా మీరు హాస్పిటల్ జాయిన్ చేయాలి. ఏదంటే మేము అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. వీ ట్రైడ్ కిమ్స్, వీ ట్రైడ్ ఎవ్రీథింగ్. గాంధీ హాస్పిటల్ అడిగితే ఈ టైంలో చేసుకోవాలి. అండ్ మోర్ ఎవర్ గాంధీలో ఎక్కడంటే కోవిడ్ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకుంటారు అన్నారు. ఆ టైంలో మాకు ఏం చేయాలి, మమ్మీకి అప్పటికే పల్స్ రేట్ పడిపోతుంది. ఇమీడియట్ గా మేము ఏం చేసామంటే రెఫరెన్స్ లో ఉంటే అక్కడికి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో అడిగే సార్ వాట్ ఈజ్ వాట్ అది అంటే చెప్పారు కోవిడ్ సస్పెక్టెడ్ అండి, తీసుకోవాలంటే మినిమం 3 days ప్యాకేజ్ అండి అన్నారు. ఎంత అండి 3 days ప్యాకేజ్? 60,000 రూపీస్ పర్ డే. మీకు 60,000 పడుతుందంటే నేను యాజ్ మిడిల్ క్లాస్ నా క్యాపబిలిటీ అప్ టు 5 నుంచి 7 లక్షలు అండి, లేకపోతే 8, లేకపోతే 10 లక్షలు. ఓకే, 5 లక్షలు అనేది నేను లిక్విడ్ క్యాష్ పెట్టుకొని ఓకే సార్ అన్నాను. సార్ నేను అడిగాను, నేను అంటున్నారు కదా మీరు ఒక మాట, నేను ఏదైతే ఎంత రెస్పాన్సిబుల్ గా నాకు ఇన్సూరెన్స్ కూడా ఉంది మదర్ పేరు మీద. ఐ విల్ షో యూ ద డాక్యుమెంట్. నేను క్లియర్ గా అడిగాను, సార్ ఐ హ్యావ్ ఇన్సూరెన్స్ అప్ టు 4.5 lakhs వరకు ఉంది ఇన్సూరెన్స్, మీరు క్లియర్ చేస్తారంటే నో మేము ఇన్సూరెన్స్ తీసుకోము, క్యాష్లెస్ లేదు, మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే వెళ్ళిపోండి అన్నారు. ఆ టైంలో రాత్రి 11:30 అవుతుంది మేడం. ఆ టైంలో ఇక్కడ పెట్టుకుని వెళ్తాం. ఓకే సార్ ఇమీడియట్ గా మేము పే చేస్తాం. 1 lakh rupees నేను ఇమీడియట్ గా పే చేస్తాను. పే చేసిన తర్వాత చెప్పారు 18 మేడం అంటే పే చేసిన తర్వాత నేను 12 o'clock పే చేస్తే 2 o'clock వరకు రూమ్ లోకి పంపించలేదు. టిల్ దట్ మా మమ్మీని 2 o'clock వరకు వెయిట్ చేసిన తర్వాత రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి చేశారు. అడిగాను ఏమైంది సార్ అది అంటే అని చెప్పారు. ఒక డాక్టర్ కాల్ చేశారు, నేను ఆయన పేరు బయట చెప్పదలుచుకోలేదు. కాల్ చేసి చెప్పారు ఏంటండి సస్పెక్టెడ్ ఉంది 90% ఇదే ఉంది అంటే ఆయన చాలా బాగా మాట్లాడారు మేడం. ఇట్లాంటి టైంలోనే మీరు ధైర్యం చేసుకోవాలమ్మే, మీ ఫ్యామిలీ మీరంతా మీరు ఒకలా అంటున్నారు అన్నారు. తను బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అంటే ఓకే సార్ అని చెప్పి మీకు ఓన్లీ 11:30 to 1 ఓన్లీ ఇదే టైంలో మీకు పీరియడ్ కాల్ వస్తుంది. మీరు కానీ మీరు ఆఫీస్కి రావాలి, మీరు హాస్పిటల్కి వచ్చి మీరు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఏదన్నా ఉంటే త్రూ ఆన్లైన్ లోనే పే చేయండి అని చెప్పారు. ఓకే అండి మేము ఆన్లైన్ పే చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ డే రోజు మేడం ఇమీడియట్ గా వాళ్ళు ఎవరో ఒక మేడం కాల్ చేసి మీరు ఇమీడియట్ గా మీరు సమ్ ఆఫ్ అమౌంట్ కట్టండి అంటే నేను మళ్ళీ వచ్చి మళ్ళీ పే చేశాను.
ఎంత కట్టారు? మళ్ళీ ఒక 60,000 కట్టానండి. ఓకే. డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ 60,000 కట్టాను. మళ్ళీ 60,000 కట్టిన తర్వాత ఒక 1 డే అయిన తర్వాత మేడం 1 లాక్ అయిందండి, ఇంకా మీరు 1 లాక్ కట్టాలన్నారు. ఓకే అన్నారు. అంటే నాకు ఎవ్రీడే ఐఎమ్ గెటింగ్ ఒకటే కాల్ వస్తుందండి. మార్నింగ్ 11:30 to 1 మధ్యలో ఒక కాల్. అంటే చీప్ ఆన్ ఆ కాల్ గురించి వెయిట్ చేయాలి. డే అంతా స్టేటస్ నాకు తెలీదు. మధ్యలో మా అమ్మగారు కూడా మాట్లాడడానికి రావట్లేదు. తన ఫోన్ కూడా లేదు తన దగ్గర. తను మాట్లాడట్లేదు. ఉన్నన్ని రోజులు ఫస్ట్ ఒక 3 to 4 days మాట్లాడింది. దాని తర్వాత తను మాట్లాడలేకపోయారు, ఇవ్వలేదు. దాని తర్వాత నాకు ఎలాంటి కాల్ కానీ ఒక్కసారి మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత కాల్ వెళ్ళిన తర్వాత ఒక ఈవినింగ్ మేడం మీరు అంటున్నారు రోజుకి 60 నుంచి 1,00,000 రూపాయల వరకు పే చేసుకున్న వాళ్ళకి కనీసము అడుగుతాను అండి పేషెంట్ కనీసం ఈవినింగ్ అప్డేట్స్ అని అడుగుతాము. ఒక్కరు కూడా కాల్ చేయరు మేడం, ఒక్కరు కూడా. కానీ మీరు హాస్పిటల్ మార్చాలనుకోలేదు ఆ టైంలో? నేను అడిగాను మేడం, అడిగితే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. హౌ కెన్ టేక్, నేను కాల్ ఎలా తీసుకుంటాను మేడం, తనకి మొత్తం పల్స్ రేట్ పడిపోతుంది. ఇవన్నీ లేదండి, ఇవన్నీ అంటే ప్రపంచానికి అర్థం అవడానికి అడుగుతున్న ప్రశ్నలు. అంటే సిచ్యువేషన్ అర్థం అవుతుంది. మీరు మెడికల్ డాక్టర్ కాదు, మీకు మీ అమ్మని బతికించుకోవాలి. ఆ టైంలో గాంధీ హాస్పిటల్లో చేర్చుకునే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితిలో మీకు దగ్గరగా ఉండే, మీకు అందుబాటులో ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్ సంప్రదించి ఇంత ఖర్చు అవుతుంది అని అంచనా వేసి బహుశా ఇది నేను అఫోర్డ్ చేయగలుగుతానని ఇన్సూరెన్స్తో కూడా ట్రై చేశారు. అది కుదరలేదు. ఇన్సూరెన్స్ నాకు మేడం ఇన్సూరెన్స్ 4.5 lakhs ఉంది. అప్ టు నా క్యాష్ పేమెంట్, నాకు లిక్విడ్ క్యాష్ నేను ఒక 4 lakhs పెట్టాను. నా ఎఫర్టబుల్ 1 week ఆయన అన్న లెక్క ప్రకారం 60,000 అండి. 60,000 వేసుకున్నా కానీ సరే, ఒకవేళ క్వారంటైన్ అయినా కూడా 14 days వేసుకున్నా కానీ నాకు లెక్కలో 8 lakhs వరకు వస్తుంది. అదే అనుకున్నా, బడ్జెట్ అలా వేసుకున్నా అండి. రాను బిల్ అలా వచ్చేది. ఒకసారి ఫోన్ చేసి అదంటే నేను ఇంకా నా దగ్గర ఉన్న అయిపోయింది. ఈవెన్ ఐ టేక్ గోల్డ్ లోన్ అండి. నా ఇంట్లో ఉన్న బంగారం నేను అబద్ధం చెప్పట్లే మేడం, ఓపెన్ చెప్తున్నా. హ్యావ్ ఎ ప్రూఫ్ ఫర్ ఎవ్రీథింగ్. నా ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి హ్యావ్ టేక్ గోల్డ్ లోన్. నేను గోల్డ్ లోన్ తీసుకొని మొత్తం నేను ఏదైతే ఉంటుందో చేసి అట్లా పెట్టాను. పెట్టిన తర్వాత ఒకసారి బయాప్సీ డౌన్ అయిందంటారు. బయాప్సీ డౌన్ అయిపోయింది ఒకటేసారి. అంటే సార్ ఇప్పుడైతే మీరు బాగానే ఉందన్నారు. సార్ కోవిడ్ పేషెంట్స్ అట్లా ఉంటారండి. మేము అంటే కోవిడ్ పేషెంట్ అంటే మనిషి కాదండి, మేము అడగద్దండి. ఐసీయూకి ఫోన్ చేస్తే సార్ మీరు ఎన్నిసార్లు కాల్ చేయొద్దు సార్ మీరు ఊరుకోనండి. నేను ఎన్నిసార్లు చేశాను మేడం, ఒకటేసారి కదా, స్టేటస్ ఏదైనా తెలియాలి కదా అండి. అంటే లేదు సార్, చాలా 30 to 40 పేషెంట్స్ ఉంటారు, మీ ఒక్కదానికి ఏదంటే మేడం మీరు ఎవరైనా ఒకసారి ఈవినింగ్ స్టేటస్ ఇలా ఉందని కాల్ చేసి అడిగితే మేమన్నా అడుగుతాము. కోవిడ్ అంటే మాకేం తెలుస్తుంది? లోపలికి వెళ్ళిపోయి బయటకు ఎంతసేపు హాస్పిటల్ బయట కూర్చుంటే లోపల రానివ్వరు. ఒకసారి తెలియదు, పైకి వెళ్తే ఎందుకు వచ్చేసారు, అది ఇదని చేశారు. ఏం చేస్తామండి లోపల ఏం జరుగుతుందో తెలియదు, మేము ఏం చేస్తామో తెలియదు. ఎంతసేపు సరే వెయిట్ చేసాము, ఓకే సరే అన్నాము. దాని తర్వాత మొన్న పే చేశారు. అలాగా నేను మనీ అరేంజ్ కాకపోయినా అటు ఇట్లా చేసి అప్ టు 7,50,000 వరకు పే చేస్తాను మేడం. సునీల్ గారు ప్లీజ్ డోంట్ మైండ్, మీ విషయాన్ని మేము పూర్తిగా ఫార్వర్డ్ చేయట్లేదు. విషయం కొంతవరకు అర్థమైంది కాబట్టి ఫైనలీ ఏం జరిగిందండి? ఇప్పుడు మీ అమ్మగారి మృతదేహాన్ని అప్పగించారా మీకు? అప్పగించారు మేడం, అప్పగించారు. అది కూడా ఎట్లా అంటే TV1 మీరు ఎవరైతే ఉన్నారో మీడియా ప్రజలందరూ వచ్చి మాట్లాడి చేస్తే, నాది ఒకటే కాదు మేడం, ఇంకొక పేషెంట్ కూడా ఉన్నారు. ఆ పేషెంట్ కూడా వచ్చి 2 పేషెంట్స్ అక్కడ ఉన్నారు. తను అందరూ మీరు రాగానే ఇమీడియట్ గా వాళ్ళు రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడు చేశారు. కానీ మీరు ఒకవేళ మీ మీడియా ప్రజలు మాత్రం రాకపోతే అక్కడి నుంచి ఈరోజు కాకపోతున్నా మేడం. చాలా విచారకరం సునీల్ గారు. మీకు జరిగినది చెప్తున్నా, మీరని కాదు ప్రతి ఒక్క మీడియా ప్రజలకు చెప్తున్నా, పేరు ధన్యవాదాలు. నిజంగా మీడియా ఈ టైంలో ఇది వచ్చి అంటే వాట్ ఈజ్, మీరు రాకపోతే ఏం లేదండి, మేము యూజ్ లేదు. రాత్రి 1:30 నుంచి మేడం 1:30 నుంచి కూర్చున్నాము. పొద్దున్న 7:30కి బిల్లు ఇచ్చారు. నిన్న సాయంత్రం 11:30. చూడండి మేడం ఒక లాజిక్, 6:30 వరకు నాకు బిల్లు 11 lakhs ఇచ్చారు బిల్లు. మదర్ 1:30కి చనిపోతే మార్నింగ్ 7:30కి నాకు 15 లక్షలు బిల్లు ఇచ్చారు మేడం. నాకు 15 లక్షల బిల్లు అంటే నిన్న ఈవినింగ్ కి 6:30కి 11.5 లక్షలు అయిన బిల్లు ఒక్క రోజు 12 గంటలు కూడా దాటలేదు, 15.5 లక్షల బిల్లు అయింది మేడం. అడిగితే ఏంటి అది ఏం చేశారు? ఒక పేషెంట్ కి 15 లక్షలు పెట్టి మెడిసిన్స్ చేస్తారా మేడం? చాలా అందులో దీనికి మందు లేదు అని అంటున్నావు ఈ టైంలో. అంటే ఎన్ని వెంటిలేటర్లు ఎన్ని చేసి ఎంత ఇంటర్నేషనల్ వెంటిలేటర్ పెట్టినా కూడా అసలు మేడం నేను బిల్ సమ్మరీ కూడా ఎవ్రీథింగ్ ఐ హావ్ మేడం. ఐ హావ్ ద బిల్ కాపీ అండి ఇక్కడ సునీల్ గారు. ఐ హావ్ ద బిల్ కాపీ. ఇన్ఫాక్ట్ నిజంగానే మాకు కూడా అంటే నిజంగానే క్యూరియాసిటీ కలిగింది, ఆశ్చర్యం కంటే ముందు. అసలు ఎందుకు ఇంత బిల్ అయి ఉండొచ్చు, బహుశా మీరు పొరబడ్డారా అని కూడా మేము చూసే ప్రయత్నం చేసాం. మాకు అఫ్ కోర్స్ మేము మెడికల్ పీపుల్ కాదు, మాకు అంతు చిక్కట్లేదు. బట్ పెద్దలు చాలామంది ఉన్నారు ఇవాళ డిబేట్లో, వారిని కూడా అడుగుతున్నాం. సునీల్ గారు మీకు ఓపిక, మీకు ప్రస్తుతం మీరు ఉండగలిగితే దయచేసి ఫోన్ లైన్లో అందుబాటులో ఉండండి, సో దట్ మాకేమైనా డౌట్ ఉంటే, బికాస్ చాలామందికి నివృత్తి కాని కొన్ని సందేహాలు ఉండొచ్చు. మీరు మొదట ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు చెప్పారు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారా,
గవర్నమెంట్ రన్ హాస్పిటల్స్లో మీకు ట్రీట్మెంట్ బహుశా ఇంత భారం పడేది కాదు కదా అని చెప్పి. బట్ అది నిజం చెప్తున్నా మేడం. ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, ఒక మధ్యతరగతి ఎంప్లాయీని ఎంత చీప్గా అంటే ఎట్లా అంటే దిస్ ఈస్ కాల్ ఓన్లీ ఎలైట్ కస్టమర్స్, అంటే ఎలైట్ పీపులే, అంటే ఒక 40 లక్షలు 30 లక్షలు మినిమం ఉన్న వాళ్ళే మా హాస్పిటల్లో అంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు కానీ మాలాంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ మేము ఒక ఇన్సూరెన్స్ కట్టేటోళ్ళం కానీ అంటే మేము జాయిన్ అవ్వద్దా ప్రైవేట్ హాస్పిటల్స్? మాకు హక్కు లేదా? సార్ ఏం చేస్తారు సార్ మీరు సునీల్ గారు? నేనేదో ప్రైవేట్ ఎంప్లాయీ అండి, చిన్న బ్యాంక్లో చేస్తాను నేను జాబ్. ఓకే రైట్ సార్, ప్లీజ్ దయచేసి మీరు చాలా ఇప్పటికే ఐ మీన్ అన్ని రకాల దుఃఖంలో ఉన్నారు. మాతో ఇవాళ ఓపిక పట్టండి. ఇవాళ ఈ కార్యక్రమం ఈ చర్చ ముగించేలోపు పద్మనాభ రెడ్డి గారు సార్, మూవింగ్ టు యూ సార్. పద్మనాభ రెడ్డి గారు సార్, ఇది అఫ్ కోర్స్ భాస్కర్రావు గారు లేవనెత్తిన ప్రశ్న సమంజసం అయిండొచ్చు చాలా వరకు. బట్ పద్మనాభ రెడ్డి గారు, ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు సార్? వాట్ ఈస్ ద సొల్యూషన్? సార్ పద్మనాభ రెడ్డి గారు, మీ ఆడియో క్లియర్గా లేదు సార్. ఒక్క నిమిషం సార్. సార్ ఆడియో ఒకసారి చెక్ చేయండి, పీసీఆర్ దయచేసి. రైట్, పద్మనాభ రెడ్డి గారు మాట్లాడే లోపు, వారి ఆడియో సెట్ చేసే లోపు డాక్టర్ రమేష్ బాబు గారు విన్నారు కదా సార్. చాలా అంటే ఇది ఇట్స్ నాట్ అ బ్లేమ్ గేమ్ సార్, బట్ డెఫినెట్లీ దీనికి ఒక కలెక్టివ్ సొల్యూషన్ ఉండాలి సార్, ఉండాలి. అండ్ ఈ టైంలో డెఫినెట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ విచ్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ ఆర్ పర్హాప్స్ సపోజ్ టు బి రెగ్యులేటెడ్ బట్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్, వీటిపై ఏదో విధమైన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా సార్? డాక్టర్ రమేష్ గారు చెప్పండి సార్. అందరికీ ఫస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఇంత మహా విపత్తు ప్రపంచం యావత్తు అల్లకల్లోలం అయిపోయి ఎన్నో లక్షల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి ఆర్థికంగా, ఎమోషనల్గా, జాబ్ సెక్యూరిటీ లేక రైట్ అప్పటి వరకు ఎంతో భరోసాగా బ్రతికినటువంటి ప్రజలు ఈ రోజున ఈ స్థితికి వచ్చారు అంటే, అసలు ఫస్ట్ ఇప్పుడు మీరు ఈ టాపిక్ మొదలు పెట్టడం అనేది, మీ మీద చాలా గౌరవం ఉంది నాకు స్వప్న గారు. మీరు టీవీ 9లో ఉన్నప్పటి నుంచి కూడా ద వే యు ఆర్ కమ్యూనికేటింగ్ టు ది పీపుల్, ది వే యు ఎక్స్ప్రెస్. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హెల్త్ కేర్ సెక్టర్ టోటల్ ప్రెషర్లో ఉన్నప్పుడు, ఒక ఇండివిజువల్ కేసు గురించి అందులో లాజిక్ ఉందా, న్యాయం ఉందా, అన్యాయం ఉందా అనేది తేల్చడానికి ఇది వేదిక కాదు అని నేను చాలా చాలా క్లియర్గా ఉన్నాను ఇందులో. ఐ డు నాట్ వాంట్ టు సే హాస్పిటల్ ఈజ్ రాంగ్ ఆర్ పేషెంట్ ఈజ్ రాంగ్, అవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే దాని గురించి మనం సెపరేట్గా కావాలంటే అసలు చర్చ చేసుకోవచ్చు. కానీ దాంట్లో ఏదో నేను ఒప్పుకున్నందువల్ల, లేకపోతే నేను కాదని ఇంకో డిఫెండ్ చేసినందువల్ల మా మెడికల్ కమ్యూనిటీని ఇక్కడ సమస్య తీరదు. ఫస్ట్ అసలు మనకి ఈ విపత్తు అసలు ఎందుకు వచ్చింది, అండ్ ఇలాంటి మహా విపత్తు మనం ఎప్పుడూ కని విని ఎరగలేదు. ఎప్పుడో 1905లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఆ తర్వాత ఎన్నో రకాల జబ్బులు, ఈ సార్స్ కానీ మర్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. వీటి నుంచి మనం నేచర్కి ఎగైనిస్ట్గా మనిషి ఇంత ఎదిగాడు, టెక్నాలజీ ఇంత ఎదిగాము అనుకున్నటువంటి అమెరికా, జపాన్ ఇలాంటి కంట్రీసే ఈ రోజున ఈ స్థితికి ఎందుకు వచ్చాయి? ఈ విశ్లేషణలన్నీ కనుక మనం ఒక్కసారి చూసుకుంటే దాంట్లో ప్రభుత్వాల బాధ్యత ఎంత, ప్రజల బాధ్యత ఎంత, మెడికల్ ప్రొఫెషన్ ప్రైవేట్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ బాధ్యత ఏమిటి, రీసెర్చ్ కానీ ఇలాంటి విషయాల్లో మనం అసలు ఎక్కడున్నాం? భారతదేశం అన్నిటికంటే ప్రజలను ప్రభావితం చేసేటటువంటి డాక్టర్ రమేష్ మీడియా బాధ్యత. రమేష్ బాబు గారు, మీతో ఏకీభవిస్తున్నా సార్. జస్ట్ టు టెల్ యు, గత 4 నెలల్లో
మేము ప్రతిరోజు, మేమే కాదు మీడియా హౌసెస్ అన్నీ కూడా దాదాపు ప్రతిరోజు పెట్టిన డిబేట్స్ ఇవే. కానీ ఇవాళ దిస్ ఇస్ ద రియాలిటీ సార్. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ మీరు కామెంట్ చేయదలుచుకోలేదు, బికాజ్ మీరు కూడా యూ రన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ నడుపుతున్న ఎవరు కూడా దీని మీద దే విల్ నాట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్, విచ్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్. బట్ అట్లీస్ట్ because of the graciousness of the profession you are in, sir, we are requesting you, can you find a solution? Can you find a way out for people who don't have an admission in Gandhi Hospital and who cannot access the government hospitals and need to save their family members? వాళ్ళని కాపాడుకోవడానికి కనీసం మార్గం ఉంటుందనో, ఒక ఆశావహమైన ముందు చూపు ఉంటుందనో హాస్పిటల్ యాజమాన్యాలన్నీ కలిసి దగ్గరకు వచ్చి ఇవన్నీ ఒక అంశంగా టేకప్ చేసే అవకాశం ఉంటుందనో ఏమన్నా చెప్పొచ్చా సార్? కరోనాకి చికిత్స లేదు లేదు లేదని అంది మనం నెత్తినోరు బాదుకుంటున్నాం మొదటి నుంచి. అయినా కూడా 15.5 లక్షల రూపాయలు అయిందంటే సార్ ఆ కుటుంబం ఏం చేస్తారు సార్? ఇక్కడ ఇవాళ వీళ్ళ ఒక్కళ్ళ గురించి మాట్లాడలేదు సార్. ఇలాంటివి గత కొన్ని రోజుల్లో 4-5 కేసులు బయటపడిన తర్వాత చాలా ఆలోచనాయుతంగా దీనికి పరిష్కారం ప్రభుత్వం నుంచి అయినా రావాలి, ప్రైవేట్ యాజమాన్యం నుంచి రావాలని చెప్పి అదే ఉద్దేశంతో టేకప్ చేసాం. ఇవాళ ఒక హాస్పిటల్ పేరు చెప్పడమో లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల వచ్చేదేం ఉండదు. కానీ దిస్ ఇస్ ద రియాలిటీ టుడే సార్. ఇంటలెక్చువల్గా మనం గంటలు చర్చించుకున్నాం సార్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మనిషి ప్రకృతికి చేసిన ద్రోహం, తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఏ రీసెర్చ్లు జరుగుతున్నాయి, కోమార్బిడ్ సిమ్టమ్స్ అంటే ఏంటో మేము కూడా సగం మెడికల్ నాలెడ్జ్ అయి వచ్చిన వ్యక్తులు అయిపోయాం. ఇవన్నీ మాట్లాడి ఈ వాస్తవానికి ఎవరు సమాధానం చెప్తారన్నది సవినయంగా మిమ్మల్ని, భాస్కర్రావు గారిని, పద్మనాభరెడ్డి గారిని, ముగ్గురిని వీఆర్ రిక్వెస్టింగ్ యూ సార్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ డిబేట్, బికాస్ దట్ ఈస్ ద ప్రొఫెషన్ యువర్ ఇన్ సార్, విచ్ చాలా మందికి అత్యంత గురి ఉన్న మీరు దేవుళ్ళ కాపాడుతున్నారు. రమేష్ గారు దేవుళ్ళ కాపాడుతున్నారు అని చెప్తున్నప్పుడు మరి ఇది కనీస బాధ్యత సార్. నేను మెడికల్గా చేస్తాను, బట్ ఇది ఆల్మోస్ట్ ఎలా ఉందంటే డబ్బు లేకపోతే నేను సర్జరీ చెప్పగలుగుతాను. చెప్పండి సార్. ఒక్కసారి అమ్మ, ఇది ఇప్పుడున్నటువంటి విపత్తుని ఇమోషనల్గా మీరు మంచి లాజిక్తో ఆర్గ్యూ చేసి ప్రజలకి మేలు చేయగలిగేది అయితే మాత్రం ఏమీ లేదు. ప్లీజ్, ఐఎమ్ సారీ టు సే దట్ యు ఆర్ ఎ వెరీ గుడ్ No sir, I don't need a compliment from you sir. Dr. Ramesh garu, I know what I am, we know what we are doing, we are asking, it's not emotional sir. Kaani indulo ee vishayamlo wait meeru please don't interfere me, don't interfere with me. Can you allow me to talk for 3 minutes? 3 minutes uninterrupted 3 minutes. Okay, right, okay. So first of all, ప్రజలకి మనం మీ మీడియా ద్వారా కానీ డాక్టర్స్ కానీ మేము చేయగలిగేటటువంటి ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఒక్క ఇండివిజువల్ కేసు కాదు, ప్రజలు మొత్తానికి కూడా మనం ఏం చేయగలం. ఇప్పుడు మీరు 4 మాసాల నుంచి మీరు చెప్తున్నారు నెత్తి నోరు బాదుకుని మేము ఇన్ని ఛానల్స్ ప్రజల కోసం మీరు చేతులు కడుక్కోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, ఈ రకంగా మేము అన్నీ చెప్తున్నాము, డిబేట్స్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ప్రజలు ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి మనం రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను, అలాంటి దుస్థితి వస్తుంది ఈ విధంగా మనం ఎప్పుడూ కలకనలేదు. నెంబర్ 1. నెంబర్ 2, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అన్ని చోట్ల కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అన్నిటికంటే మన దేశంలో పావర్టీ అనేది ఇంత ఉండబట్టి ఇప్పుడున్న పరిస్థితులు. సో ఈ ఒక్క కేసుకి సొల్యూషన్ అనేది నేను చెప్పలేను, కానీ ప్రజలు ఈనాటికి కూడా మీరు 3.5 మాసాల నుంచి మేము అందరం చెప్పినప్పటికీ కూడా మీరు చూస్తున్నారు మార్కెట్ ప్లేస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మాస్కులు పెట్టుకోవట్లేదు. సో జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి ఫస్ట్. అండ్ రెండవది ఈ హెల్త్ కేర్ సెక్టర్ ఈ రోజున పరిస్థితి, ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంది పరిస్థితి 4 మాసాల్లో? వాట్ ఆర్ ది బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో పనిచేసే నర్సు కానీ డాక్టర్కి కానీ ఈ రోజున ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ హాలిడే ఇస్తూ దాదాపు 2.5 to 3 times శాలరీ పే చేస్తున్నాం. అంటే 15 రోజులకి దాదాపు 60,000 రూపాయలు. అలాగే డాక్టర్స్కి 3 times. అంటే ఇట్ ఈజ్. అండ్ దెన్ ఆల్ ది ఎంప్లాయీస్ అందరికీ కూడా మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ కవచ్ అనేటటువంటి ఇన్సూరెన్స్ కడుతున్నాం.
ప్లస్ ఇంకొకటి, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా కోవిడ్ వ్యాధి కోసం కట్టలేదండి హాస్పిటల్స్. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా రకరకాలైనటువంటి ఎక్విప్మెంటు 5 కోట్లు 10 కోట్లు పెట్టి రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్ వివిధ రకాలైనటువంటి జబ్బులకి పెట్టినటువంటి హాస్పిటల్ ఇప్పుడు అన్నీ మూసేసి, బికాజ్ రకరకాల కారణాల వల్ల మిగతా జబ్బులు కట్ చేసి ఇదే చేయాల్సి వస్తుంది చాలా హాస్పిటల్స్కి. ఇందులో ఉండేటటువంటి బ్యాలెన్స్ షీట్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయను, ఎవరి బాధలు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటేనండి మార్గం. ప్రజలు ఇప్పటికీ కూడా నేను గమనించింది 3 నెలల నుంచి మేము కూడా ట్రీట్ చేస్తున్నాం ఈ కోవిడ్ పేషెంట్స్ని. వీళ్ళు డే 1 డే 2 ఇప్పుడు చాలామందికి జ్వరం వస్తే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం లేదండి, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఓకే, ఎందుకు వాళ్ళు కంగారు పడతారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అవుతాయి, లేకపోతే జబ్బు ఉందంటే ఒక స్టిగ్మా వస్తుంది అనేటటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా నేను గత 1.5-2 మంత్స్లో చాలా ఎక్కువ మందిలో గమనిస్తున్నాను. మొదటి 3 రోజులు 4 రోజుల్లో కనుక, అంటే ఇనీషియల్ 2 డేస్లో కనుక మనం ట్రీట్మెంట్ చేస్తేనండి స్వప్న గారు, దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ని బట్టి మొదట్లో వచ్చిన దానికంటే మోర్టాలిటీ చాలా తగ్గింది. ఎందుకంటే వీ నో వాట్ ఈస్ ద డిసీజ్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్. అబ్సల్యూట్లీ డాక్టర్ రమేష్ గారు, వి అగ్రీ విత్ సో యు. ట్రీట్మెంట్ చెప్తానండి. ఇప్పుడు పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళు చక్కగా విని ఆకలింపు చేసుకుని మొదటి 2-3 రోజుల్లో వాళ్ళకి జబ్బు సోకకుండా, ఒకవేళ సోకితే వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటించకుండా ఇమీడియట్గా ఐసోలేషన్లోకి వెళ్ళాలి. నెంబర్ 1. ఫస్ట్ 3 డేస్లో మనం ట్రీట్మెంట్ చేస్తే 100%, ఆల్మోస్ట్ మోర్ దాన్ 99% సక్సెస్ఫుల్గా బయటపడుతున్నారు అని మనకి ఇప్పుడు ప్రపంచ గణాంకాలన్నీ చెబుతున్నాయండి. కానీ 80%, 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ 5 days, 7 days or 10 days when the oxygen is dropping down. Till that time ఫ్యామిలీ మెంబర్స్ కూడా పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందనో, అనవసరంగా ఇప్పుడు ఎందుకులే చాలా ఇబ్బందులలోకి మనం గురవుతామని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ కూడా టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇది మొట్టమొదటిదండి ఈ రోజున. ఇవాళ ఇది కాదు సార్, డెఫినెట్ గా, బట్ దట్ ఈస్ నాట్ ద స్కోప్ ఆఫ్ వాట్ వీఆర్ టాకింగ్ టుడే సార్. వీ హ్యావ్ టేకెన్ ఆల్ యువర్ సజెషన్స్, ప్రేక్షకులు విన్నారు. అమ్మా, నేను అదే చెప్తున్నాను, వినండి స్వప్న గారు. దిస్ డజంట్ ఇవాళ మనం మాట్లాడుతున్నది ఒక, ఇప్పుడు ఒక్కసారి స్వప్న గారు ప్లీజ్ లిసన్. మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు, అది కాదు. మీరు అసలు ఫస్ట్ లిసన్ టు మీ. పద్మనాభరెడ్డి గారు కూడా మాట్లాడనివ్వండి. డూ యూ థింక్ దిస్ ఈస్ ది ఫోరం? This is the forum, sir. What is the forum? Then you tell me, sir. What is the forum? This is the forum. What is the forum, sir? You tell us. కాదమ్మా, మనం మీరు గాని ఎవరైనా జడ్జిమెంట్ ఇవ్వగలరా ఈ పర్టిక్యులర్ కేసులో? జడ్జిమెంట్ అడగట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అక్కడే ప్రాబ్లం వస్తుంది. You are feeling that all private hospital doctors are being cornered, or all doctor medical fraternity and మొదలుపెట్టడమే. There is no fraternity or community feeling, sir. We are talking about those few hospitals who are charging people left, right and center. మీరు కార్నర్ చేస్తే, మీరు కార్నర్ అయిపోతే మెడికల్ ప్రొఫెషన్ లో మెడికల్ ప్రొఫెషన్ నడవదమ్మా ఇక్కడ. సార్ ఇక్కడ ఎవరికి వాళ్ళు కాన్షియస్ గా మేము కాన్షియస్ గా ఉంటున్నారు సార్. అది కాదు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ రైట్ ఫర్ అవర్ పేషెంట్ సార్, మీరు కాన్షియస్ గా ఉండండి. క్వశ్చన్ ఏమిటి చెప్పండి? క్వశ్చన్ ఆ పర్టికులర్ కేసులో ఐ కెనాట్ see, I do not want to discuss. Unfortunately, this is a example of 10 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 15 లక్షలు. ఇప్పుడు అతను సునీల్ అనే వ్యక్తి కుటుంబ సభ్యుడు పూర్తిగా చెప్పాడు, 15 లక్షల బిల్ అయింది. ఇంత స్తోమత ఉంటుంది అనుకుని మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో మా అమ్మని బ్రతికించుకోవడానికి బ్రీదింగ్ ప్రాబ్లంతో వెళ్ళారని చెప్పాడు. ఇంత బిల్లులు అవుతూ ఉంటే ఎక్కడో అక్కడ ఇంటర్వెన్షనో లేకపోతే మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితులు వస్తే దీనికి ఎవరు బాధ్యత అని చాలా నిర్మాణాత్మక నోట్తో మొదలుపెట్టాను సార్. ఇక్కడ మెడికల్ ఫ్రెటర్నిటీ అని మనం వెనకేసుకొచ్చి లేదు వాళ్ళు ఏదో అనేసి ఎందుకంటాను సార్? అనునిత్యం డాక్టర్లకు సలాం పోలీసులకు సలాం అని పాటలు కట్టేస్తున్నారు జనం, పాడుకుంటున్నాం, మనం పూలు జరుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం సార్. బట్ దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ దిస్ ఇస్ అ రియాలిటీ వీ నీడ్ టు డిస్కస్, అంతే చెప్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ రమేష్ గారు, పద్మనాభరెడ్డి గారు ఇందాక మాట్లాడవలసింది ఒక్క నిమిషం సార్. అసలు మనం సార్ పద్మనాభరెడ్డి గారు, సార్ మీ ఆడియో ఇందాక ఇబ్బందికరంగా ఉండేది సార్. మీరు మీ సూచన ఇవ్వండి సార్. మేమైనా మెడికల్ ఫ్రెటర్నిటీని కానీ ఎవరిని దూషించట్లేదు అనట్లేదు, కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఇంత బిల్లు కట్టుకోలేక కుటుంబం అల్లాడిపోతే దానికి పరిష్కారాలు ఏమిటి? ఇన్సూరెన్స్ తీసుకోరు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అడ్మిషన్స్ లేదు, చేతులు ఎత్తేసి ఇంకా కూర్చోవాలి ఆ కుటుంబం. మేము మన ఎంత బిల్లు వేస్తారో తెలియదు కాబట్టి, లేదు మా స్థాయి ఇదే అని చెప్పి పరిమితం అయిపోయి కూర్చోవాలా సార్ పద్మనాభరెడ్డి గారు?
ఐఎమ్ ఆడబుల్? ఎస్ సార్ పద్మనాభ రెడ్డి గారు. వినబడుతుందమ్మా? వినపడుతోంది సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఇవాళ డిస్కషన్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తే బిల్ అబ్నార్మల్గా ఉంది అన్న దాని మీద డిస్కషన్. సార్ అయితే ఇక్కడ ఎవ్వరు కూడా ప్రజలు డాక్టర్లు కానీ నర్సులను కానీ ఎవరిని కూడా దూషించడం లేదు. అది సార్ సమస్య అలా ప్రైవేట్ మేనేజ్మెంట్తో హాస్పిటల్స్ వాస్తవం ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో Right. వాళ్ళ మీద సమస్య ఉంది. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంతకు మొదలు భాస్కర్ రావు గారు చెప్తున్నారు, ఆ పేయింగ్ కెపాసిటీ లేకుంటే మీరు హాస్పిటల్కు రావద్దు అని. అయ్యా, పేయింగ్ కెపాసిటీ కాదు ఇక్కడ క్వశ్చన్. ఏంటంటే ప్రభుత్వంలో సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది, మెడికల్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ఫెయిల్యూర్. అది ఎట్లా అంటే ఒక వ్యక్తికి ఏదన్నా సిమ్టమ్స్ ఉన్నట్టయితే కరోనా పేపర్లలో చాలాసార్లు వచ్చింది, గాంధీ హాస్పిటల్ ఈ స్పెషల్లీ ఎయిర్ మార్కెట్ ఫర్ కరోనా అని. అటువంటప్పుడు ఆయన నేచురల్గా అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ పోతే ఓ సర్టిఫికెట్ తేవాలా, ఫస్ట్ యూ గో టు చెస్ట్ హాస్పిటల్ అని లేదా ఇంకేదో హాస్పిటల్ పోయి అక్కడి నుంచి కరోనా సిమ్టమ్స్ ఉన్నాయని తీసుకురావాలని. ఈ తిరుగుట్లోనే పేషెంట్లు చాలామంది చనిపోయిన కేసెస్ ఉన్నాయి మనకు. అంటే ప్రభుత్వం కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఈ హాస్పిటల్స్లలో ఎవరైనా స్ట్రేట్ అవే పోవచ్చు, జాయిన్ కావచ్చు అని చెప్తుంటే బాగుండేది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు పెద్ద ఎత్తున మాకు బెడ్స్ ఉన్నాయి, గాంధీ హాస్పిటల్లో ఇన్ని బెడ్స్ ఉన్నాయి, దాంట్లో హాఫే ఆక్యుపై అయి ఉన్నాయని ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ పేషెంట్ను ట్రీట్ చేసేది బెడ్స్ కాదు, పేషెంట్స్ను ట్రీట్ చేసేది డాక్టర్లు నర్సులు. బెడ్స్ అన్నది ఓన్లీ ఒక వన్ ఆస్పెక్ట్ మాత్రమే. కాబట్టి మనం బెడ్స్ ఉన్నాయని ఎవరు రావడం లేదని ప్రభుత్వం హాస్పిటల్స్లో వాళ్ళు అక్కడ భీష్మించుగా కూర్చున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మా రేట్ ఇంతే ఉంటుంది, మీరు వస్తే రండి లేకుంటే లేదని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో నేను డాక్టర్స్ గురించి మాట్లాడటం లేదు, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఏదైతుందో వాళ్ళు పీల్చి పిప్పి చేస్తున్నారు సామాన్య మానవులను. కొన్ని హాస్పిటల్స్ మా దగ్గర రికార్డు ఉంది. ఉదాహరణకు జూబ్లీహిల్స్లో ఒక పెద్ద హాస్పిటల్కు ప్రభుత్వం ఫ్రీగా ఇది ఇచ్చిందనమాట స్థలం. కండిషన్ ఏంటంటే ఒక 20% వరకు పూర్ పీపుల్కు ఫ్రీగా ఇచ్చేయాలి. అయ్యా, మీరు ఫ్రీగా చేయాల్సిన పని లేదు, రీజనబుల్గా చేయండి. ఇప్పుడు 15-20 లక్షలు బిల్ అవుతుందంటే తప్పకుండా ఏదో తప్పు జరుగుతుందన్నమాట. నార్మల్గా ఒక 4-5 లక్షలలో అయిపోయే కేసు 15 లక్షలు అవుతుందంటే మేనేజ్మెంట్ ఏదైతుందో దే ఆర్ నాట్ సిన్సియర్. అట్లా అని చెప్పి నేను అన్ని హాస్పిటల్స్ని అనడం లేదు. చాలా మట్టుకు హాస్పిటల్స్లో కొన్ని వందల మంది, ఇప్పుడు సునీల్ చెప్పిన యొక్క తన ఘోష ఉన్నదో అట్లా ఒక 100 మంది చెప్పమంటే చెప్తారు. ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు సరి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా తప్పేం చేస్తుందంటే అక్కడ 15 లక్షలు అయితే వీళ్ళు 4,000 నుంచి లెక్క పెట్టినారు, ఒక జీవో ఇష్యూ చేసినారు. మామూలు ట్రీట్మెంట్ అయితే పర్ డే 4,000, అలాగే ఐసీయూలో పెట్టినట్టయితే 7,500, వెంటిలేటర్ మీద పెడితే 9,000. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇది సరిపోదంటున్నారు. కావచ్చు, ఎందుకంటే వాళ్ళు రకరకాలైన మెడిసిన్స్ ఇస్తుంటారు. ఇప్పుడే రమేష్ బాబు గారు చెప్పినారు వాళ్ళకి శాలరీస్ డబుల్ ట్రిపుల్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి. సో ఎక్కువ అవుతుండొచ్చు. ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ఒక నార్మల్గా ఇప్పుడు హైకోర్టు కూడా చెప్పింది మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ను కంట్రోల్ చేయడం లేదని. హైకోర్టు దాకా కూడా ఇష్యూ పోతా ఉందంటే ఎక్కడనో తప్పు ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్ మినహాయిస్తే చాలా మట్టుకు యాజమాన్యము మేక్ ద హే వైల్ సన్షైన్ అన్న మాదిరిగా తయారైపోయింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ నీళ్ళు ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్లో. డాక్టర్స్ మంచివారు ఉండొచ్చు, నర్సులు మంచివాళ్ళు ఉండొచ్చు, కానీ మేనేజ్మెంట్ మాత్రము ప్రజలను దొరికిందే చాలన్నట్టుగా పిండి పిప్పి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఏం చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ యజమాన్యాలను పిలిచి వయా మీడియా వీళ్ళు చెప్పినట్టు 10-15 లక్షలు కాదు, ప్రభుత్వం చెప్పినట్టుగా 8-9 వేలు కాకుండా ఒక వయా మీడియా రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితులలో ఆ రేట్ కంటే ఎక్కువ తీసుకోవద్దన్నది చెప్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు పద్మనాభ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితుల్లో అంటే పేషెంట్లకి నెగోషియేట్ చేయడానికి కానీ ఏమన్నా అంటే ఈ పరిస్థితుల్లో కోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయిన పరిస్థితుల్లో మరి ఏమైనా అవకాశాలు ఉంటాయా సార్ ముందు భవిష్యత్తులో ఇలా అధిక బిల్లులు వచ్చి కట్టుకోలేని పరిస్థితుల్లో? ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని పిలవాలి, వాళ్ళని యాజమాన్యాన్ని పిలిచి కూర్చొని అక్రాస్ ద టేబుల్ ఈ రేట్ చేస్తే బాగుంటుందని అన్నప్పుడు 9,000 ఇది టూ లో. ఎందుకంటే ఈ యొక్క వెంటిలేటర్స్ ఎవరైతే కోవిడ్ పేషెంట్కు యూజ్ చేస్తారో అది మళ్ళీ ఇమీడియట్గా యూజ్ చేయడానికి లేదు, లాట్ ఆఫ్ శానిటైజేషన్ చేయాలి. అట్లాగే వీళ్ళ శాలరీస్ డబ్బులు ఇస్తామని అంటున్నారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే తప్పకుండా
ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ పై పద్మనాభ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకున్నట్టయితే Right. ఇది బాగుంటుంది. రైట్, ప్రస్తుతం జగిత్యాల శాసనసభ్యులు వృత్తిపరంగా వారు వైద్యులు ప్రస్తుతం డాక్టర్ సంజయ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ సంజయ్, విన్నారు కదా సార్, చర్చని ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నాం సార్. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అండి. డాక్టర్ సంజయ్, మీరు అంటే మొత్తం విషయాన్ని వింటున్నారు సార్. ఇప్పుడు దీనికి ఇలాంటి పరిస్థితులు రాకుండా, లేదు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రజలపై పడకుండా ఏంటి సార్ పరిష్కారం? అండ్ ఫస్ట్ అసలు ప్రైమా ఫేసి మీ కామెంట్ ఏంటి సార్? 15.5 లక్షల బిల్ అయిందని చెప్పి ఇవాళ ఇది ఒక కేసు మాత్రమే, ఇలాంటి కొన్ని కేసులు బయటపడ్డాయి ఈ మధ్య కాలంలో, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మేడం, ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కూడా కొంత బిల్లు మేడం చెప్పండి సార్. ఇప్పటికే ప్రభుత్వం ఆల్రెడీ కొంత టారిఫ్ ఫిక్స్ చేసింది. రైట్. అయినా కానీ నాకు కూడా ఒక డాక్టర్ గానే అనుకోండి, ఎమ్మెల్యేగా ప్రజల నుంచి ఇప్పటికి కూడా తెలుస్తా ఉంది, ప్రభుత్వం ఫిక్స్ చేసిన దానికంటే కూడా కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. రైట్. దానికి కారణం ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులలో హాస్పిటల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు అక్కడ కార్పొరేట్ మేనేజ్మెంట్ చెప్తున్నారు కదా, మీరు అందరు విన్నారు, అందరు కూడా విన్నాం, సేమ్ రీజన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులలో మేడం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఉదాహరణకి నిన్ననే కరీంనగర్ వెళ్ళడం జరిగింది. అక్కడ హలో మేడం, చెప్పండి సార్, వింటున్నావు సార్. అయితే అక్కడ నిన్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కోవిడ్ కవర్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది. అక్కడ కలెక్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ డాక్టర్లు చెప్తా ఉన్నారు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ స్టాఫ్ ను, అంటే పారామెడికల్ స్టాఫ్ కానీ లేదా అక్కడ హౌస్ కీపింగ్ స్టాఫ్ అనుకోండి, ఇలా వీళ్ళందరినీ కూడా సైకలాజికల్ గా కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే హాస్పిటల్స్ ఇప్పుడు ఈ కరోనా అనే ప్రాబ్లం, ఈ డిసీజ్, COVID-19 ఎలా తయారైందంటే మన భారతదేశంలో ఇంత థిక్లీ పాపులేటెడ్ ఏరియా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఈ సందర్భంలో చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 3 షిఫ్ట్స్ లో డాక్టర్స్ చేస్తే మేము చూస్తా ఉన్నాం. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కు ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు కీప్ దెమ్ ఆన్ ద ట్రాక్. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ సిద్ధంగా లేరు. కాదు సార్, డాక్టర్ సంజయ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ మొన్న గాంధీ హాస్పిటల్కి చేర్చడానికి సునీల్ అనే ఇతను వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళినప్పుడు కోవిడ్ సర్టిఫికేట్ ఉంటే కానీ చేర్చుకోమంటున్నారు. రాత్రికి రాత్రి ముంచుకొస్తే మరి ఏంటి సార్ పరిస్థితి? తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ప్రైవేట్కే వెళ్ళాలి. ప్రైవేట్కి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది. సో ఎక్కడ కళ్ళెం వేయాలి, ఎక్కడ కట్టడి చేయాలి, ఎక్కడ ఇంకొంచెం ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉండాలంటారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్స్ పాత్ర కనుక పెరిగిందంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అటువంటి భరోసా మనం ఇవ్వగలిగితే ప్రజలకి, బహుశా ఇటువంటి అసలు సమస్య కూడా ఉత్పన్నం కాదేమో అనే ఒక పాయింట్ కూడా వినిపిస్తుంది సార్. డాక్టర్ సంజయ్ మేడం, నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేసుకుంటూ గవర్నమెంట్ సెటప్ లో ఎక్కువ మందిని అడ్మిట్ చేసుకునే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ నిన్ననే కరీంనగర్లో తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికే చల్మిడ ఆనందరావు కాలేజ్ కోవిడ్ హాస్పిటల్లో కొన్ని బెడ్స్ ఇవ్వడం, అదేవిధంగా ప్రతిమ హాస్పిటల్లో కూడా ఇప్పటికే మళ్ళీ బెడ్స్ ఇవ్వాలని చెప్పి ప్రారంభం చేయాలని చెప్పి అక్కడ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. సిచ్యువేషన్ డెఫినెట్ గా డే టు డే వర్సన్ అవుతున్నది. ఎవ్రీబడి హాస్ టు యాక్సెప్ట్, దాంట్లో డౌటే లేదు. ఈ రోజు జగిత్యాల నుంచి ఒక పేషెంట్ ను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అడ్మిట్ చేసిన సందర్భంలో ఆ కార్పొరేట్ మేనేజ్మెంట్ వాళ్ళు అడిగారు, కెన్ యూ ఆఫర్డ్, మరి మేమా ఫ్రీగా ఇవ్వలేము, ఇక్కడ మాకు కూడా ఎక్స్పెండిచర్ పెరిగింది, రేపు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తే ఇంకా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, మీరు వాళ్ళను ముందే ప్రిపేర్ చేసి పంపడానికి చెప్పడం జరిగింది. అంటే దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ ఫ్రమ్ దేర్ సైడ్. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ దట్ లెవెల్ బెస్ట్, అవర్ లెవెల్ బెస్ట్. రైట్ సార్, రైట్ డాక్టర్ సంజయ్. ప్రభుత్వం వైపు నుంచి అంటే మీరు దీన్ని సరిదిద్దడానికి పరిస్థితిని, అంటే ఇది ఎవరిని నొప్పించడానికి కాదు సార్. బిజినెస్ ఆస్పెక్ట్, బిజినెస్ పరంగా ఉండవచ్చు, హాస్పిటల్స్ అందరికీ ఖర్చులు అందరికీ ఉండొచ్చు. కానీ ఇవాళ 15.5 లక్షల బిల్లు కట్టలేక ఒక కొడుకు తన తల్లి మృతదేహాన్ని తీసుకెళ్ళలేక అల్లాడిపోతుంటే, ఇది మేము చెప్తుంటే చాలామందికి ఇది వినడానికి డ్రామాటిక్గా ఉందో లేకపోతే ఎమోషనల్గా ఉందో అని చెప్తున్నారు. బట్ అది మా అభిమతం అసలు కానే కాదు, మా ఉద్దేశం అది కానే కాదు. ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడినప్పుడు అలాగే అనిపిస్తుంది.
ఎందుకంటే మనం ఐడియల్స్ లేకపోతే సలహాలు ఇవ్వడం చాలా సులభం. అవి పాటిస్తున్నారు లేదా, అసలు ఎందుకు వచ్చింది వాళ్ళ కోవిడ్ అనే చర్చ పక్కన పెట్టి వాళ్ళ ఎలా వచ్చిందో, ప్రపంచం అంతా ఎలా వచ్చిందో వీళ్ళకి కూడా అలాగే వచ్చి ఉంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించినా పాటించకపోయినా ఈ బిల్లు సంగతి అడుగుతున్నాను సార్. ఇలాంటి బిల్లులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వచ్చా, లేదు యాజమాన్యాలు కూడా ఇంకా కొంత సాఫ్ట్గా వ్యవహరించే అవకాశాలు ఉంటాయా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అనే ప్రశ్న. ధన్యవాదాలు డాక్టర్ సంజయ్ గారు. మీ చొరవతో మీరు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి మరింత మెరుగైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాం సార్. అలాగే పూర్వ ఎంపీ, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, వారు అందుబాటులోకి రాబోతున్నారు. సార్ డాక్టర్ భాస్కర్రావు గారు. రైట్, అలాగే డాక్టర్ రమేష్ బాబు గారు, డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారు, అండ్ అలాగే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడాము బాధితుడు అని చెప్పొచ్చు ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే అతను బిల్లు కట్టలేక తీవ్రమైన ఇబ్బంది పడ్డాడు కాబట్టి. సో డాక్టర్ రమేష్ బాబు గారు, ఇస్ దేర్ స్కోప్ ఫర్ నెగోసియేషన్ సార్? మన గవర్నమెంట్ నామ్స్ని కొన్ని హాస్పిటల్స్ ఫాలో కాలేకపోతున్నాయి. 4,000 రూపాయలు 7,000 రూపాయలు ఏవో పెట్టారు నామ్స్ అని అంటున్నారు. రైట్, సో మరి భాస్కర్రావు గారి కోసం నేను ఐ కాల్డ్ అవుట్ సార్. ఐ థింక్ సార్ ఉన్నారో లేదో లైన్లో, బట్ అవకాశం ఉంటుందంటారా సార్? మా చూడు, నేను లైన్ లో ఉన్నాను. సార్ చెప్పండి సార్, చెప్పండి. ఫ్యూ థింగ్స్ మీరు అర్థం చేసుకోండి. ఒకటేంటంటే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ క్లారిటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఫ్రమ్ ప్రైవేట్ హాస్పిటల్. Government has inspected certain number of patients we should do for a price. Right. The social responsibility or whatever it may be in this pandemic. Right. In spite of lot of problems, all the hospitals they are doing. Okay, sir. సునీల్ గారు, నేను చెప్తున్నా, మీ మదర్ పోయి ఉన్న దాని వల్ల మా సానుభూతి చెప్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిబేట్ అనేది యాక్చువల్ గా టీవీకి చేయాల్సింది కాదు. ఎందుకంటే సునీల్ గారు చెప్తున్నా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండింటే హాస్పిటల్తో కనుక చెప్పుకున్నా, ఈ రోజు బిల్లు 4 పేజీలు చూపిస్తున్నారు. ప్రతి విషయం కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, అక్కడికి తీసుకెళ్ళి మీ యొక్క ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తే 2 వైపుల నుంచి పిలిచి వాళ్ళు మాట్లాడి వీటన్నిటికీ న్యాయం చేస్తారు. అలా అది ఏదైతే ఉంటే లీగల్ గా మనం టీవీలో ఉందని చెప్పి మనం తీసుకుని హ్యాండ్కి ఇలా చేస్తున్నారు ఇది అంటే వన్ వేగా రెండో సైడ్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు ఏ పేషెంట్ కూడా చనిపోతే ఇంత క్రిటికల్ కండిషన్ లో భాస్కర్రావు గారు సారీ ఫర్ ఇంటరప్షన్. ఏ మాత్రం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో సారీ ఫర్ ఇంటరప్షన్. ఏదైనా మనం ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ యొక్క పేషెంట్ ని డిస్ట్రిక్ట్ చేయాలంటే కనీసం 6-7 గంటలు పడుతుంది. జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేయాలా, వాళ్ళందరూ రావాలి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి మనం ఇక్కడ తీసుకొచ్చి ఇలా చెప్పేసి మన కార్పొరేట్ హాస్పిటల్స్ అలా చేస్తున్నాయి ఇలా చేస్తున్నాయి అంత అనేది కాదు. ఒక నిమిషం సార్, పద్మనాభ రెడ్డి గారు హ్యాస్ సంథింగ్ ఎల్స్ టు సే సార్. పద్మనాభ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు సార్ మీరు? నేను ప్రతిసారి చెప్తుంటా, హాస్పిటల్ కి దేవుడు ఎవరు అంటే పేషెంట్ వల్లనే ప్రతి ఒక్కరూ బ్రతకాలి. ఈ రోజు డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఒక పేషెంట్ కి 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ రోజు మందులు, హాస్పిటల్ అనేది ఇట్స్ ఎ కన్గ్లామరేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. హ్యూమన్ రిసోర్సెస్, మెడిసిన్స్, ఇన్వెస్టిగేషన్స్, టెక్నాలజీ అన్ని పెట్టి చేస్తుంటారు. దాంట్లో ఏదైనా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 100% ఈ రోజు ఇలా జరుగుతుంటాయి. ఏది డెత్లు అవుతుంటాయి. మనం ఎంత చేసి ట్రీట్మెంట్ చేసి డెత్ అయింది కూడా మేము క్వశ్చన్ చేయలేదు సార్. డాక్టర్లు సరిగ్గా చూసారా లేదా అని మేము అడగట్లేదు సార్. అక్కడ ఏమైందో వాటి గురించి మేము ప్రశ్నించట్లేదు సార్. ఇంత బిల్లులు కట్టలేకపోతే పద్మనాభ రెడ్డి గారు చెప్పండి సార్. అయ్యా, ఆ వ్యక్తి 15 లక్షలు డబ్బు కట్టలేక తల్లి చనిపోయి దుఃఖంలో ఉంటే మీరు వారికి మెడికల్ కౌన్సిల్ కి పొమ్మని చెప్తారా? ఇదేనా మీరు చెప్పేది? ఈజ్ ఇట్ పాసిబుల్? సపోజ్ ఎవరికైనా అలా జరిగితే, తల్లి చనిపోయింది, డబ్బులు లేవు కట్టడానికి అంటే మీరు మెడికల్ కౌన్సిల్ పోయి రిపోర్ట్ చేయమంటారేంటి? వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? యాంగిల్లో చూసినా 10 దినాలకు 15 లక్షలు కావు. మీరు ఇష్యూని అర్థం చేసుకోలేదు. హ్యూమన్ వాల్యూస్ పక్కన పెట్టి మీరు లా చెప్తున్నారేంటి? ఇది పద్ధతి కాదు.
లేకపోతే తప్పకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కానీ మెడికల్ కౌన్సిల్ కి పోవాలి. తల్లి చనిపోయిందని వాడు ఏడుస్తున్నాడు, అక్కడ ఇక్కడ డబ్బు పొడగొట్టుకున్నాడు, సందర్భోచితంగా సార్ ఇంకెక్కడ రూల్స్ పోతాడు లాస్ మెడికల్ ఉంటాయి సార్. కౌన్సిల్ కు? ఎక్కడ పోయి మొరబెట్టుకుంటారు? తల్లి శవం అక్కడ ఉంటే, మృతదేహం ఉంటే శవం అనడానికి కూడా మాట రావట్లేదు. అంటే అలాంటి కల్చర్ ఉండే ప్లేస్ సార్ ఇది. దిస్ ఇస్ అ కంట్రీ లైక్ దట్. అక్కడ హౌ కెన్ ఎక్కడ వెళ్ళి వాళ్ళు చెప్పుకుని ఎంతమందికి చెప్పుకుని రూల్స్ తీయించి అసలు నథింగ్ ఇస్ ఫంక్షనింగ్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో వీ హ్యావ్ టు పుట్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్ విచ్ ఇస్ వై వీ కాల్డ్ ఫర్ ద డిబేట్. వీ అంటే నాట్ మీడియా ఒక్కతే కాదు, మీడియా ఇస్ ఫెసిలిటేటింగ్. పెద్ద మనుషులు మీలాంటి పెద్దవారు, అనుభవజ్ఞులు, డాక్టర్ రమేష్ బాబు గారు అనుభవజ్ఞులు అందరూ ఒక తాటికి వేరికి వస్తే మీరు చెప్పే సూచనలు ఎవరైనా వింటారేమో, గవర్నమెంట్ నుంచి కూడా ప్రోయాక్టివ్ యాక్షన్ వస్తుందేమో, మేబీ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ అండ్ ఆల్సో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలను కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఆస్కారం ఉంటుందేమో అని మొదలుపెట్టాను సార్. అంతకు మించి వైద్య వృత్తిని కానీ వైద్యులు చేస్తున్న కానీ ఎవరు ఖండించట్లేదు సార్. యలమంచల శివాజీ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాజీ ఎంపీ. శివాజీ గారు నమస్కారం అండి. శివాజీ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. శివాజీ గారు చాలా ఇప్పుడు అంటే ఇవాళ వాస్తవం సార్, లాక్డౌన్ నుంచి ఆర్థిక ఇబ్బందులతో తీవ్రమైన కష్టాలు పడి ఎక్కువ శాతం కుటుంబాలు ప్రస్తుతం ఇప్పుడు బతకడానికి ముందు దిక్కు లేక అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సార్. కొంత భాగం బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు బతికి బట్టకట్టి బయటపడుతున్నారు సార్. మీకు తెలియదు ఏమీ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ఏం చేయాలి సార్? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, అమ్మని బతికించుకోవాలి, అమ్మ కాకపోతే తమ్ముడు అన్న ఎవరైతే వాళ్ళు. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి సార్? ఈ 1500 లక్షల బిల్లు ప్రశ్నిస్తే తప్పా సార్? చెప్పండి. సుమారు 10-30 సంవత్సరాల బట్టి నేను చెబుతూనే ఉన్నాను, విద్యా వైద్యం ఈ రెండు పబ్లిక్ బేసిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, అది అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దాంట్లో నుంచి వాళ్ళు తప్పుని ఎప్టికేటెడ్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ది కార్పొరేట్ సెక్టర్. అయ్యేపటి ఏమైంది, కార్పొరేట్ సెక్టర్ మీద కంట్రోల్ లేదు, వితౌట్ ఎనీ రెగ్యులేషన్ వాట్స్ ఎవర్. ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయిన తర్వాత వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి వాళ్ళకి లేదు. తర్వాత కంట్రోలింగ్ అథారిటీస్ ఆల్వేస్ కొల్యూట్స్ విత్ హైయర్ అప్స్. దాని మూలన కింద వాడు ఇబ్బంది పడుతున్నాడు. మన దేశంలో ఏంటంటే యూరోప్ లో మాదిరిగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ కి సేఫ్టీ నెట్ అనేది లేకుండా పోయింది. మేము చదువుకునే దినాల్లో, మెడికల్ కాలేజ్ చదువుకునే దినాల్లో ఎవరు వచ్చినా సరే హాస్పిటల్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్కమ్ సర్టిఫికేట్, వాడి నేటివిటీ సర్టిఫికేట్ లేకుండా వాడికి ఎవడొచ్చినా కానీ ఫ్రీగా వైద్యం చేసేవారు. దాంట్లోనే మందులు ఇచ్చేవారు, ఓపీలో కూడా మందులు ఇచ్చేవారు, అన్నం పెట్టేవారు వాడికి, లేకపోతే బత్తకాయలు ఇచ్చేవారు, లేకపోతే పళ్ళు ఇచ్చేవారు, పెట్టించేవారు. ఇవాళ అది మానేసేసి మేము ప్రైవేటు పంపుతాం, ఇంకో చోట పంపుతాం, లేకపోతే ఆరోగ్యశ్రీ పెడతామని ఆరోగ్యశ్రీ మీద పెట్టే డబ్బుని గవర్నమెంట్ హాస్పిటల్ మీద పెట్టినట్టయితే వాటిని బలోపేతం చేయాలి. ఈ సందర్భంలో కూడా, ఈ కరోనా సందర్భంలో కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకుని, ఒక ఛాలెంజ్ గా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తే తప్పితే దీనికి అడ్డుకట్టేయడం సాధ్యం కాదు. దాన్ని బలోపేతం చేయకుండా దీనికి పైపై టెంకరింగ్ చేసి రెగ్యులేటరీ మెకానిజం ఫెయిల్ అయిపోయిన సందర్భంలో దీన్ని చేయడం సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా మా ఇంట్లో ఏమైనా వస్తే మేము పెద్ద హాస్పిటల్లో చేరతాం, ప్రైవేట్ హాస్పిటల్లో చేరతాం, అక్కడ అన్ని వస్తువులు ఉంటాయని మైండ్ సెట్ అలాగే అయిపోయింది. అందువలన ఇట్ ఈస్ ది బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండింటిలోనూ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాంట్లో నుంచి తప్పుకోవడం సంతవ్యం కాదు. దాని మూలం వచ్చిన ఎన్ని కూడా అనర్థాలంటే దాని మూలం వచ్చి. శివాజీ గారు, ఇప్పుడు ప్రస్తుతం అంటే విపత్తు నడుమ మధ్యలో ఉన్నాం కాబట్టి ఇందులోంచి ఇది బయటకు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాత్రికి రాత్రి డెవలప్ కాదన్న విషయం మీకు తెలుసు. అది సరే, ఆ ప్రతిపాదనలు ఎలా ఉన్నా కూడా దీర్ఘకాలిక ఇప్పుడు స్వల్పకాలిక వ్యవధిలో ఈ సమస్యలు ఇలా ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి మరింత చొరవ అవసరం అంటారా, లేక ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు మరింత చొరవ? బికాస్ ఇప్పుడే భాస్కర్రావు గారు చెప్పారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయవలసిన ఏవైతే నిబంధనలు గవర్నమెంట్ పెట్టిందో అవి ఫాలో అవుతున్నాయి. వాటికి మించిన కేసులు వచ్చినప్పుడు దే విల్ ఆబ్వియస్లీ ఒక బిజినెస్గా నడుపుతారు కాబట్టి, కార్పొరేట్ హాస్పిటల్ ఈజ్ అ బిజినెస్ నడుపుతారు కాబట్టి వాళ్ళ ఖర్చులు ఆదా అవ్వడానికి లేదు కలిసి రావడానికి వాళ్ళు ఛార్జ్ చేయక తప్పదు అన్నట్టు చెప్పారు సార్, ఇఫ్ ఐమ్ రైట్. సో దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా సార్? ఇప్పుడు నిజంగా అందరి చేతులు ఎత్తేసారు సార్, మీకు తెలుసా విషయం? కొంత మానవతా దృక్పథం కూడా ఉంది కదా దీంట్లోనూ. హ్యుమానిటేరియన్ యాంగిల్ కూడా చూసుకోవాలి కదా. హ్యుమానిటేరియన్ యాంగిల్ కూడా చూసుకోకుండా ఇది కేవలం వ్యాపారం అంటే ఎట్లాగూ? వైద్యం అనేది వ్యాపారం కాదు. వైద్యం అనేది ఒక సేవాధర్మం. అది సేవాధర్మంగా చూడాలి కానీ దాన్ని వ్యాపారంగా ఎలాగ చూస్తాం? అది వ్యాపారంగా చూడకూడదు కదా. అది తర్వాత దానికి అకౌంటబిలిటీ ఏంటి, అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? ఏదో లెక్కలు చెబుతారు అనుకోండి, ఆ లెక్కల్లో నేను వెళ్ళట్లేదు. అది ప్రభుత్వంలో హైయర్ అప్స్, చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఒక పర్యాయం వీళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి ఏంటంటే మీకు ఎంత అవుతుంది ఏంటి, ఎంతకన్నా ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పాలి కదా. దాన్ని అమలు చేసేటట్టు చూడాలి కదా. వాళ్ళు చూడకుండా దాంట్లో నుంచి తప్పుకునే వాళ్ళు పై పైన తిరిగితే ఎట్లాగండి? అది
తర్వాత ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, మా ఆరోగ్యశ్రీ బిల్లులు రావట్లేదండి. ఆరోగ్యశ్రీ వస్తుందని కట్టారా మీరు హాస్పిటల్లో? మీరు హాస్పిటల్ పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ లేదు కదా. రైట్ సార్, చాలా మొత్తం మీద కొంత దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఉంది సార్ వ్యవస్థ అంతా కూడా. ఇప్పుడు అంటే తక్షణం సార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గురించి మాట్లాడారు, ప్రస్తావించారు భాస్కర్ రావు గారు. వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఏమన్నా కొంత మార్పు వచ్చే అవకాశం ఉందా సార్? అంటే ఇలా వెళ్ళి ఇప్పుడు బిల్లులు పట్టుకుని తిరగలేరు సార్ వాస్తవం ఎందుకంటే ఇప్పుడు తిరగడానికి బయటకు వెళ్ళడానికే ఇబ్బంది పడుతున్న టైంలో ఇవి పట్టుకుని మన గవర్నమెంట్ ఆఫీసులకి లేకపోతే వెళ్తేనే పనులు జరగవు. అలాంటిది మనకి లాంగ్ డిస్టెన్స్లో అసలు ఏమి అవ్వవనే ఒక భావన కలుగుతుంది. కాబట్టి బిల్లు పట్టుకుని వెళ్ళి ఇదేమిటి తేల్చండి అడగలేరు కదా సార్, ఇప్పటికే 10 లక్షలు కట్టిన వాళ్ళు. అసలు ఎంతగా అందాక ఎందుకమో నేను చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. సిజిహెచ్ఎస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్. అవును, దాంట్లో ఉన్న కార్డు హోల్డర్కి అది వాళ్ళు కాగితం రాసిస్తే దీంట్లో ఫ్రీగా ట్రీట్ చేసి బిల్లు ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి, సిజిహెచ్ వాళ్ళ దగ్గర. కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ దానికి ఒప్పుకోవట్లేదు కదా. ఒక్కొక్క ఏం చేస్తున్నారు, మీరు కట్టడం డబ్బు మీరు వసూలు చేసుకోండి, అక్కడ క్లెయిమ్ చేసుకుని అంటున్నారు. క్లెయిమ్ చేసుకోమంటే హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర లక్షల రూపాయల డబ్బులు ఉంటాయి వాడి దగ్గర. సరే సిజిహెచ్ఎస్ పెడితే అటువంటి వాళ్ళు మరి ఎందుకు మాకు సిజిహెచ్ఎస్ లో ఒప్పుకున్నారు వాళ్ళు? మరి గవర్నమెంట్ లో 4 నెలలు 5 నెలలు 6 నెలలు ప్రతి డిపార్ట్మెంట్ లోనే కూడా ఆలస్యం జరుగుతుంది కదా బిల్లు రావడానికి. అయిన సందర్భంలో మీరు కట్టండి అంటే అది ఎట్లా, మీరు కట్టండి అంటే అది ఎట్లాగో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందువలన ఇదంతా ఈ వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి ఏమో గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ లో ఉన్న హైయర్ అప్స్ దే ఆల్వేస్ కొల్యూట్ విత్ దెమ్. అది వాస్తవం ఇవాళ జరుగుతున్నది. ఈ రంగంలోనే కదా అన్ని రంగాల్లో కూడా అదే మాదిరిగా జరుగుతుంది. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతుంది ఎవరండి? కాంట్రాక్టర్స్ దాంట్లో ఉన్న సేవింగ్స్ తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టారు. అది ఒక వ్యాపార సంస్థలాగా అయింది తప్పితే అది ఒక సేవాధర్మంగా లేదు. అది పూర్వం అంటే సేవాధర్మంగా ఉంది, కానీ ఏదో సంసారం నడుపుకుంటాకి పిల్లలను చదువుకోవడానికి అంతవరకే పరిమితం అయ్యారు. కానీ శివాజీ గారు అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు అంటే మెడికల్ స్టాఫ్ చాలా చోట్ల అంటే వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కోవిడ్ అంటేనే అసలు మొహం చిట్లిస్తున్న టైంలో చాలామంది హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళు ముందుకు వచ్చి సేవ చేస్తున్న మాట కూడా వాస్తవం కదా సార్? అవునమ్మా, రైట్, సేవ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉదాహరణ చూస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని టీచింగ్ హాస్పిటల్లో కూడా చాలా మంది డాక్టర్స్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై కోవిడ్. ఇది ట్రీట్ చేసే డాక్టర్లు దే ఆర్ సపోజ్ టు బి ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి పక్కన చెప్పుకుంటూ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మరి మిగతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అటాక్ అయిన టీచింగ్ హాస్పిటల్స్ లో కోవిడ్ లో పనిచేసే డాక్టర్లందరికీ 50% అబోవ్ శాలరీ ఎక్కువ శాలరీ ఇస్తున్నారు, అదనంగా ఇస్తున్నారు. అది చేయట్లే ఇక్కడ గవర్నమెంట్ లో. చేయకపోగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డ్యూటీ లేకుండా చేశారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో. అది చేయట్లే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. మూడోది ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పే స్కేల్ 10 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని యూనివర్సిటీల్లోనూ పే స్కేల్స్ రివిజన్ 2016 వచ్చింది, అమలు చేస్తున్నారు ఒక హెల్త్ యూనివర్సిటీలో తప్పితే. అదే మాదిరిగా మిగతా రాష్ట్రాల్లో అన్ని హెల్త్ యూనివర్సిటీస్ లోనూ పే స్కేల్స్ రివైజ్డ్ పే స్కేల్స్ అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో చేయట్లేదు. అది ఈ నేపథ్యంలో అసలు గవర్నమెంట్ అలాగే ఉంది, దానికి తగ్గట్టుగానే వీళ్ళు అలాగే ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య ఎవరు మంచి ఎవరు చెడు అనేది కాకుండా తర్వాత మూడో అంశం ఏంటంటే ఇందాక మీరు చదివారు, మన దేశంలో ఏం జరుగుతుందంటే మన దేశంలో డెవలపింగ్ కంట్రీ మనది ఒకటి. రెండోది ఏంటంటే మైగ్రెంట్ లేబర్ ఎక్కువ మన దగ్గర. తర్వాత చదువుకున్న వాళ్ళు తక్కువ ఇక్కడ. తర్వాత వ్యవసాయం అనేది పల్లెటూరులో జీవనం అనేది ఇది కలెక్టివ్ యాక్టివిటీ, నాట్ ఇండివిజువల్ యాక్టివిటీ. 4 వీటన్నిటికన్నా మించి ఏంటంటే ప్రభుత్వం మీద నాయకత్వం మీద విశ్వాసం లేదు జనానికి. అందుకని క్రెడిబిలిటీ గ్యాప్ వచ్చింది. వాళ్ళు మాస్క్ కట్టుకోమంటే లేకపోతే శానిటైజర్ వాడమంటే దాంట్లో ఎంత డబ్బు కొట్టేశారనే అనుమానం నాయకత్వం మీద పడిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మూలాన కూడా మన దగ్గర ఇంకా ఎక్కువగా కరోనా కేసులు ఇంకా ఎక్కువ వచ్చి రాబోయే 2 మాసాలు పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం. శివాజీ గారు చాలా ఆలోచింపచేసే విషయాలను లేవనెత్తారు సార్. ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. డాక్టర్ రమేష్ బాబు గారు, సార్ వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ సార్ ముగించే లోపు? అవునమ్మా, ఇందులో పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఆల్ ప్రాబ్లం అంతా కూడా ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఏంటంటే సిస్టమ్ ఫెయిల్యూర్. ఇక్కడే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా సిస్టమ్స్ ఫెయిల్యూర్ వచ్చింది ఈ పర్టికులర్ విపత్కర పరిస్థితుల్లో. మీ చర్చ ఈ రోజున ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఎవరి బాధ్యత ఎంత ఈ సిస్టమ్స్ ఫెయిల్యూర్లో? అది నేను ఈ ప్రభుత్వం ఈ హెల్త్ కేర్ సెక్టర్కి ఎంత 1.15% జీడిపి చేయటం దాని నుంచి ఈ రోజున ఆలోచిస్తుంది. నీతి ఆయోగ్ ఈ రోజున
గవర్నమెంట్ సెక్టర్ని బాగా చేయాలి అనేది, అండ్ దట్ ఈస్ ది రైట్ స్టెప్. దట్ ఈస్ నెంబర్ వన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ప్రాబ్లీ ఆల్ ఆఫ్ యూ నో ఇన్ ద పాస్ట్ 3-4 years నీతి ఆయోగ్ హ్యాస్ బీన్ డూయింగ్ ట్రెమండస్ వర్క్. నెంబర్ వన్, ఈ సిస్టమ్స్ ఫెయిల్యూర్కి మనం అందరం కూడా ఈ చర్చ లేవనెత్తారు కాబట్టి ఇది ప్రభుత్వము, ప్రజలు, డాక్టర్లు కాదు, రైట్, వాళ్ళు అందరూ కలిసి. మీడియా హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు స్ట్రే కేస్ తీసుకుని దానికంటే కూడా చర్చ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయటంలో కనుక ఎక్కువ టైం కనుక స్పెండ్ చేస్తే మీడియా డెఫినెట్గా వీ ఆల్ విల్ కోఆపరేట్. నెంబర్ వన్. ఇందులో నాకు ఇంకొక నిమిషం ఇవ్వండి. ప్రజలకి ఈ రోజున చాలా మిస్టేక్స్ జరిగినాయి మనకి. ఎట్లాగా ఈ కమ్యూనికేషన్లో మాస్క్ అవసరమా లేదు అనే దాంట్లో పెద్ద డిబేటు, హైడ్రాక్సిక్లోరోక్విన్ అవసరమా లేదా అనే దాంట్లో పెద్ద డిబేటు. ఈ రోజున అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిసీజ్ ప్రారంభమైన మొదటి 1, 2, 3 రోజులు వాళ్ళు చాలా ఇన్ఫెక్టివ్గా ఉంటారు, పక్కన వాళ్ళకి వాళ్ళు సోకుతుందన్నమాట. అందుకని ఎవరికైనా డిసీజ్ మొదలైంది, కాఫ్ ఉంది, జ్వరం ఉంది అంటే దాన్ని వాళ్ళు కంగారు పడతారని ఆపేసి వాళ్ళతో కలిసి భోజనం చేస్తే ఆ మిగిలిన నలుగురికి కూడా కుటుంబ సభ్యులు అంటిస్తున్నారు. అలాగే టాయిలెట్స్ హ్యావ్ బికమ్ కోవిడ్ హౌసెస్. And if you treat the disease within the first 2 to 3 days, 99% mortality ఉండదు. ఖర్చు కూడా ఈ రోజున మీరు చెప్పారు, ఆ తల్లిగారు దురదృష్టం కొద్దీ యూజువల్గా ఏమవుతుందంటే ఆయాసం అంత వచ్చింది అని అంటే ఆక్సిజన్ ఆ రోజున 11 గంటలకి ఆయన తిరిగినప్పుడు ఆయన పడిన క్షోభ మాకు తెలుసు ఖచ్చితంగా. కానీ అది 2-3 రోజుల ముందు నుంచి ఉన్నా కూడా వాళ్ళు చెప్పరు, సాధారణంగా తల్లులు చెప్పరు. ఆ ఆక్సిజన్ డౌన్ అయ్యేంత వరకు వెళ్తే వాళ్ళకి ఒక్కొక్కసారి ఖరీదైన మందులు వాడితే అవుతుంది. మొదటి 2-3 రోజులు అయితే చాలా తక్కువ ఖర్చులో మేమైతే మా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో హౌ వీ ట్రీట్ ఈస్ మెజారిటీ వీ అడ్వైజ్ హోమ్ క్వారంటైన్. వాళ్ళకి అరౌండ్ 7,000 రూపీస్తో 7 daysకి మేము కిట్ అన్నీ ఇస్తాం. నెక్స్ట్ ఈజ్ హోటల్ క్వారంటైన్ వేర్ మీడియం డిసీజ్, ఓన్లీ పేషెంట్స్ హూ నీడ్ ఆక్సిజన్ అండ్ ట్రీట్మెంట్ వీ అడ్మిట్. సో ఇలా మేము 3 అంచెలుగా చేసి వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్. అండ్ పీపుల్ కూడా వాళ్ళకి తెలియని విషయాలు మీడియా కూడా హ్యాస్ టు ఇప్పుడు కొత్తగా వచ్చే అంశాలని బాగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే చాలా మంది ఎర్లీగా డిసీజ్ డయాగ్నోస్ చేసుకుంటే కొన్ని లక్షల మంది సేవ్ అవుతారు. కొన్ని కోట్ల అనవసరమైన ఖర్చుని మనం తగ్గించవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ మీద భారం పడకుండా ఉంటుంది. అండ్ ఈ హెల్త్ కేర్ సెక్టరు మీకు నెక్స్ట్ 2 monthsలో ఆల్ ఆఫ్ us ఆర్ వెరీ కన్సర్న్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ హెల్త్ కేర్ సెక్టర్ పీపుల్. నర్సెస్, డాక్టర్స్ ఏమవుతారు అనేది మాకు అయోమయంగా ఉంది. తెలిసే ఉంటుంది 99 మంది డాక్టర్లు చచ్చిపోయారు. సో ఇది చాలా కష్టంగా ఉంది మా అందరికీ. ఎలా చేయాలి? నెక్స్ట్ 6 monthsలో 2021కి మసాచ్యూసెట్స్ నుంచి రోజుకి 2,27,000 కేసులు నమోదవుతాయి అని వచ్చింది. భారతదేశంలో ఇట్లా వస్తే అసలు ఎక్కడుంటాం మనం? వేర్ వీఆర్ ఇన్ ద వింటర్ సీజన్ ఆఫ్ 2021. చాలా సీరియస్ ప్రాబ్లమ్గా అనిపిస్తుంది. ఈ ప్రాబ్లము సిస్టర్ ఫెయిల్యూర్. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ సిస్టమ్స్ని సెటరేట్ చేయడానికి రండి. మేమందరూ వీఆర్ దేర్ టు సపోర్ట్ ది పీపుల్ అండ్ గివ్ వాట్ ఎవర్ అడ్వైస్ వీ కెన్. చాలా సగౌరవంగా మీ సూచనలని స్వీకరిస్తున్నాం సార్ రమేష్ బాబు గారు. అండ్ మీ చొరవని డెఫినెట్గా వీఆర్ వెల్కమింగ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ స్పిరిట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ భాస్కర్ రావు గారు సార్, మీ మాటతో మొదలు పెట్టాం, మీ మాటతో క్లోజ్ చేయాలి సార్. దయచేసి మీరు చెప్పండి సార్, వ్యవస్థీకృతంగా ఏమన్నా మార్పులు చెప్పచ్చా? వ్యవస్థీకృతంగా ఏం లేదమ్మా సార్. వ్యవస్థీకృతంగా చేయాలి అని అంటే బేసిక్గా మనం అర్థం చేసుకోవాలి. There are so many which are there. మేము ప్రతి రోజు మీడియా ద్వారా చెప్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో మనం లేట్ చేయకుండా ఉండాలి, అర్లీగా రావాలి అనేది. తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినా ఒకవేళ డెఫినెట్ గా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి, హయ్యర్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు డెఫినెట్ గా చేస్తారు. అది చూడరని మాత్రం నేను చెప్పను 100%. అలాంటిది ఏదన్నా ఉంటే ఎవరో ఒకటి పెట్టేసి ఒక ఆడిట్ కమిటీ లాగా ఇమీడియట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్తో మాట్లాడి ఎందుకు అవుతుంది ఏంటనేది చేయాలి. ఈ రోజు ఏదైనా బిల్లులో ఎన్ని ఉన్నాయనంటే చాలా క్లియర్ గా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఏదైనా డిబేట్ అనేది ఇలాంటివి జరిగితే ఏమీ తెలియకుండా మనల్ని ఊరికి బిల్లులు చూపెట్టి ఎన్ని ఎలా అనే దానికన్నా వాళ్ళ దగ్గర ప్రాపర్ గా మనం తీసుకుని ఇచ్చి దాని మీద మనం డిబేట్ చేయాలంటే చేస్తాం. అంతేగాని ఇప్పుడు మనం వాళ్ళని అసలు చేసిన వాళ్ళని ఎక్కడో పెట్టి మనకి చెప్పి ఇలా చెప్పండి జరిగిందా లేదా అని అంటే మనం ఏం చేస్తాం?
రైట్ సార్, ధన్యవాదాలు భాస్కర్ రావు గారు. మీ సూచనలు స్వీకరిస్తున్నాం. ఆఫ్ కోర్స్ రెండో సైడ్ వర్షన్ కూడా మీరు వినిపించాలంటున్నారు. తప్పకుండా అనేక హాస్పిటల్స్ ఈ మధ్య కాలంలో ఎవరెవరిపై అయితే పేషెంట్లు గళమెత్తి ప్రశ్నించారో వాళ్ళందరినీ ప్రశ్నించే ప్రయత్నం చేయబోతాం రాబోయే రోజుల్లో. వాళ్ళని కూడా ప్రశ్నించి వారి వర్షన్ కూడా వినిపిస్తాము తప్పకుండా. కానీ ఇది మాత్రం ఇవాల్టి వాస్తవం. 15.5 లక్షల బిల్లు ఒక కోవిడ్ పేషెంట్ బహుశా 10-12 రోజుల ట్రీట్మెంట్ పొందిన తర్వాత తల్లి మృతదేహమై ఆ కొడుకుకి దర్శనమిచ్చి ఈ బిల్లు కూడా హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చి ఇది కట్టి మృతదేహాన్ని తీసుకెళ్ళమని అడిగినందుకు కొంత ధర్మాగ్రహంతో ప్రశ్నించిన విషయమే తప్ప వ్యవస్థీకృతంగా సరిదిద్దవలసిన ఎన్నో అంశాలని రాబోయే రోజుల్లో 10 టీవీ కూడా ప్రశ్నిస్తుంది, లేవనెత్తుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.